హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ కాంప్లికేటెడ్ వెబ్ సిరీస్కి మీరు చాలా మంచి రిసెప్షన్ ఇచ్చారు. మేము ప్రతి కామెంట్ ప్రతిదీ ట్రాక్ చేసాము. అక్కడక్కడ చిన్న చిన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది, బట్ దట్స్ ఓకే. అందరికీ అన్నీ నచ్చాలని లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్. అండ్ సీజన్ 2 కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. మేబీ సూన్ అది కూడా వస్తుంది. అండ్ ఈ మూవీ కట్ మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంట్లో టీవీ ఉంటే టీవీలో కూడా పెట్టుకొని చూడండి. మేము పాలనలో ఉన్నంత వరకు ఫ్రీ బస్ అనేది నడుస్తూనే ఉంటుంది. రేపు మా మనవాళ్ళు వచ్చే టైంకి అప్పట్లో ఆటోలు ఉండేవి చదువుకుంటారేమో. ఏంటో ఈ జీవితం. హలో అమ్మా, వేరే పని మీద వచ్చాను, అయిపోయింది. వచ్చేస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళాలి సార్? వద్దు, క్యాబ్ 7 minutes చూపిస్తుందమ్మా. క్యాబ్ వచ్చాక నేను వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. వద్దని చెప్పా కదా. అమ్మా, క్యాబ్ వాడు ఫోన్ చేస్తున్నట్టున్నాడు, ఒక్క నిమిషం. హలో అన్నా, లొకేషన్లోనే ఉన్నానన్నా. సరే వచ్చేయండి. ఓకే. ఏంటన్నా క్యాన్సిల్ చేస్తే నాకు ముందే చెప్పాలి కదా. ఎందుకు క్యాన్సిల్ చేశారన్నా? ఎక్కడికి వెళ్ళాలి సార్? లింగంపల్లి వెళ్ళాలి. అయినా నేను యాప్లో బుక్ చేసుకుని వెళ్తాను, వెళ్ళు. సార్, యాప్లో ఏం చూపిస్తుంది అంతే ఇవ్వండి, ఎక్కువేమొద్దు, నేను డ్రాప్ చేస్తాను. సార్ నిజంగా యాప్లో ఏం చూపిస్తుంది అంతే ఇవ్వండి, ఓనివారం చేయండి సార్. సరే పద. ఏంటి బోని బేరం అన్నావు? లోపల ఆల్రెడీ ప్యాసింజర్ ఉందిగా. సార్ డబ్బులు ముందు మీరిస్తే బోని బేరం మీదే కదా సార్. ఏంటి ఎక్స్ట్రాలా? సార్ 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 పోనీ యాప్లో చూపించిన దానికంటే 30 రూపాయలు తక్కువ ఇవ్వండి, పర్లేదు. సరే, దారిలో ఇంకెవరిని ఎక్కించుకోకు. అలాగే సార్, ఎక్కండి. మంచిదైందన్నా, నీకు ఇంకో బేరం తగిలింది. థ్యాంక్స్ మేడం. అయినా మీ లేడీస్కి బస్ ఫ్రీయే కదా, బస్సులో వెళ్ళొచ్చు కదా, ఆటోలో ఎందుకు వచ్చారు? మా డాడీ ఏది ఫ్రీగా తీసుకోవద్దన్నాడు. నీ అడ్వైస్ కూడా ఫ్రీయేగా. మడిచి ఏంటన్నా, సొంత ఆటోనా? అవును మేడం, కానీ ఇంకా ఫైనాన్స్లో ఉంది. ఏదో ఒకటిలే. ఎంత సంపాదిస్తావు రోజుకి? వస్తాయి మేడం, 1000-1200. సరిపోతాయా? మీరు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇందాక నుంచి ఏంటి, ఎంత సంపాదిస్తారు ఏంటి గోళ? ఏంటి నువ్వు? నీకేమైనా ప్రాబ్లం అయితే దిగిపో. మీరే దిగిపోండి. ముందు నేనెక్కాను. అన్నా ఏంటన్నా దింపేస్తున్నావా? సార్ స్పీడ్ బ్రేకర్ సార్, అందుకే స్లో చేశా. అయినా ఏంటండి మీరు ఊరికే కోపంగా చిరాగ్గా మాట్లాడతారు నాతో. ఏంటి నేనా కోపమ్మా? నేనేదో అన్నతో మాట్లాడుతుంటే ఏంటి నువ్వు మధ్యలో? నువ్వా? మర్యాద లేదా? పండగ పోయిన వాళ్ళు అక్కడే ఉంటే బాగుండు, ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఈ అదవాటోకి నేను బేరం ఆడడం ఏంటి, బలైపోవడం ఏంటి? ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఎందుకు ఇట్లా నెగిటివ్ మాట్లాడుతున్నావు? దీంట్లో నెగిటివ్గా ఉందండి. బండి రిపేర్ అయితే ఫాస్ట్గా వెళ్తామని పాజిటివ్గానే చెప్తుంది. ఎందుకు ఊరికే అపార్థం చేసుకొని అరుస్తారు నా మీద? సార్ బండికి ఏదో ప్రాబ్లం వచ్చింది సార్, ఇప్పుడు అప్పుడే అది సరేయట్లేదు. మీరు వేరే ఏదైనా బండి చూసుకొని వెళ్ళిపోండి, సరేనా? నేనేమన్నాను రా? నా మానాన్ని నేను ఏదో క్యాబ్లో వెళ్తానని చెప్పా. ఇదో పెద్ద పుష్పక విమానం అని చెప్పి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టావు. బోడీ బేరం అన్నావు. బోనీ కపూర్లో ఎగేసుకుంటూ వచ్చా. నాకు బొక్క ఇప్పుడు. నీకేమైనా పిచ్చిలేసిందా? అదేదో అన్న నేను రోజు ఫాలో చేసి నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి పొద్దున్నే లేసి ఇంజన్లో చక్కెరేసి ప్లాన్ చేసినట్టు ఏంది ఇది? నువ్వు ఉండవమ్మా. నీకు ఫ్రీ బస్ ఉన్నా సరే ఆటోలో ఊరేగడానికి వచ్చావు. నేను అలా కాదు. అసలు పెళ్లి చూపులోనే అమ్మాయి అసలు వెయిటింగ్ అక్కడ. ఏంటి నీకు పెళ్లి చూపుల్లా? నీ అంత బేవర్స్గా చేసుకుంటుందంటే అదెంత బేవర్స్దో. థ్యాంక్ యూ. అన్నా 500 క్యాష్ ఇస్తాను, ఫోన్పే చేస్తారా? సరే సార్. 9260003. సార్ ధీరజాత్రి అని వచ్చింది సార్, అదేనా? అదే. బాబు కమలాసన్, నువ్వు కలవాల్సిన అమ్మాయి నందినియేనా? అవును, మీకెలా తెలుసు? హాయ్, ఐమ్ నందిని, నందు. అంటే సారు మేడంని చూడడానికి వెళ్తున్నారు. మేడం
సార్ని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నాను. మీ ఇద్దరు కలిసి నా ఆటో ఎక్కారు. భలే ఉంది. హాయ్ నందు, మనం ఇక్కడెక్కడైనా కెఫేలో కూర్చొని మాట్లాడుకుందామా? నాకు తెలిసిన మంచి కెఫే ఉంది, పద. అయినా మేడం పెళ్లి చూపులు మీకైతే నేనెందుకు? నేను వెళ్తాను. అన్నా ఆ, అన్నా అని పిలుస్తా కదా, ఈ మాత్రం హెల్ప్ చేయలేవా నువ్వు ఇక్కడ ఉండి? నేనేం హెల్ప్ చేస్తాను మేడం? హెల్ప్ అంటే డబ్బు సహాయం ఒకటే కాదన్నా, మాట సహాయం కూడా. నువ్వు ఉండి ఇక్కడే. ఓకే మేడం. మీరు చెప్పండి సార్, అసలు ఈ పెళ్లి చూపులు ఎందుకని నేను అడగను. అసలు ఈ పెళ్ళే ఎందుకు? పెళ్ళి ఎందుకంటే నన్ను చూస్తారేంటి? నేనేం చెప్పా మీకు? చెప్పు. అంటే మా పేరెంట్స్ నుంచి నేను వచ్చినట్టు నా నుంచి ఇంకో జనరేషన్ వచ్చే వ్యవస్థే కదా పెళ్ళంటే. ఏంది? నీ నుంచా? నువ్వేమన్నా మరిచెట్టువా నీ నుంచి రానికి? అది కాదు, ఐ మీన్ అసలు ఎవడైనా పెళ్ళెప్పుడు అని అడుగుతాడు, నువ్వేంటి పెళ్ళెందుకు అంటావు? అదే ఎందుకు? ఒక్కడనే ఉంటున్నాను, ఒంటరితనం, అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. వైఫ్ ఉంటే అందుకే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు వైఫ్ వచ్చి పనులు చేస్తే మీరు జస్ట్ కమెంట్ లేనికే, అంతేనా? అలా కాదు, చన్నీళ్ళకి వీనీళ్ళలాగా, దిండుకు దుప్పట్లాగా, కంట్లో నిలకలాగా, కాళ్ళకి మేకులాగా. ఏంటిది? నీ ఏజ్ ఎంత? మేడం నేను బయట ఉంటాను. నువ్వు ఆగన్నా. మొన్నే లాస్ట్ మంతే 30 years వచ్చాయి. 30యా? నైస్. నేను 22. అంటే నువ్వు 10th క్లాస్ ఉండేటప్పుడు నేను 2nd క్లాస్. ఛీ, ఏంటా కంపారిజన్? వినడానికి అసలు బాలేదు. అయినా ఆటోలో ఏంటి డిస్కషన్? చూడు బాబు, నీ గురించి తెలుసుకోవాలంటే అద్దాల కెఫేల్లో అందమైన టేబుల్స్ మీద అడ్డమైన కాఫీ తాగుతూ కాదు, ఇలా నడి రోడ్లో నువ్వేంటా అని తెలుస్తుంది. సరే, మీకేం కావాలి చెప్పండి. టాపిక్ డైవర్ట్ చేయకు. అసలు పెళ్ళెందుకు చెప్పు? నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు చెప్పు. ఎందుకు చేసుకున్నావంటే కట్నం కోసం చేసుకున్నాను. ఏ చిచి, కట్నం కోసం కాదు. సార్ 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 నేను చెప్పేది నా గురించి. నేను కట్నం కోసం పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ కట్నం డబ్బులు పిల్లల్ని పెంచడానికి, వాళ్ళ స్కూల్కి, వాళ్ళ డైపర్లకి మొత్తం అయిపోయినాయి. ఓహో, నాకు పెళ్ళి ఒక తోడు కోసం కావాలి. నాట్ బ్యాడ్. మరి మీకు? ఇంట్లో వాళ్ళ కోసం. మీరు ఫోటోలో అండ్ బయట చాలా డిఫరెంట్గా ఉన్నారు. పెళ్ళికి తర్వాత, పెళ్ళికి ముందు కూడా డిఫరెంట్గా ఉంటాను. అప్పుడు ఏం చేస్తావు? మేడం మీరు మాత్రం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారని నాకు అర్థమవుతుంది. మీరు సూపర్ మేడం. సార్ చెప్పండి సార్, చెప్పండి. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తా కాబట్టి నువ్వెంత మారినా నీ మీద ప్రేమ మారదు, ఇన్ఫ్యాక్ట్ పెరుగుతుంది. అన్నా, ఆటో వెనకాల ఏమైనా స్పేస్ ఉందా? ఉంది. అర్జెంటుగా మన వేసిన కొటేషన్ ప్రింట్ చేసేసి. ప్రింట్ అయినా ఏంటండి మీరు ఊరికే నా మీద సెటైర్లు? మీరు పెళ్లి సీరియస్గా తీసుకుంటున్నారా, ఊరికే కామెడీగా వచ్చారా? జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఈ చిన్న ఆటో జర్నీలోనే అర్థమైంది నువ్వేంటా అని. అరే, నువ్వు ఆటో అన్న మీద ఎందుకు చిరాకు పడతావు? నా మీద ఎందుకు చిరాకు పడతావు? అసలు నీకెందుకు ఇంత చిరాకు? అది కాదండి, మిమ్మల్ని కలవడానికి వెళ్తుంటే లేట్ అవుతుందనే కదా చిరాకు.
సరే, నీకు పెట్టిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 8 మార్క్స్తో మళ్ళీ కలుద్దాం. అది కాదండి నందు గారు. నందు గారు, మళ్ళీ మీతో మాట్లాడాలంటే ఎలా? నా దగ్గర నీ నంబర్ ఉంది. మళ్ళీ చేయాలనిపిస్తే నేనే చేస్తా. ఆ అమ్మాయి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందంటావన్నా? ఏమో సార్, నాకేం తెలుసు. నేను ముందే ఆటో రిపేర్ చేయించుకోవాలి. చాలా పెళ్లి చూపులకి వెళ్ళానన్న, కానీ ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడో గట్ ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎలా అయినా ఓకే అవుతుంది. గుడికెళ్ళి దండం పెట్టుకుని రావాలి. అటు ఎదురా అన్నా, అన్నా నా బ్యాగు. హలో అక్క. బావా నాకు ఓకే, ఇంకా నువ్వే డిసైడ్ చేయాలి. సార్ అమిత్ మీ నెంబర్ ఇచ్చాడు. ల్యాప్టాపేనా? సార్ కొంచెం చూడండి సార్ ప్లీజ్. సరే, కొంచెం టైం పడుతుంది మరి. సార్ ఎంత టైం అయినా పర్లేదు, ఒక 2 days అయిపోయేలా చూడండి సార్. 2 days అంటే కుదరదు, మినిమం. ఏమన్నారా? ఏమంటారు, నీకు ఇష్టమైన డిష్ అంటే కనుక్కోమన్నారు. దేనికిరా? దేనికంట్రా? నేను చంపి నీ దినం భోజనం పెట్టడానికి. లేకపోతే ఏంట్రా, ఆటోలో ఎవడన్నా బ్యాగ్ మర్చిపోతాడ్రా? రేనే అది కావాలని చేయలేదురా, అదేదో జరిగిపోయింది అంతే. ఇదే ముక్క నీ మేనేజర్ చెప్పు తీసుకు కొడతాడు. ఆ ఎదవ్వి నువ్వేగా. అవునరా, నీకు బలిసి ల్యాప్టాప్ పోగొడితే ఇంకా నీతో మాట్లాడుతున్నాను చూడు. డిపార్ట్మెంట్లో నా కాంటాక్ట్స్ యూజ్ చేసి ట్రాక్ చేపిస్తున్నారా? నేను అదవనే. అలా కాదు మావా. మీరా లే ఆఫ్లో జాబ్ పోతే ఫోన్లే కదా పెళ్లి కావాల్సిన జాబ్ ఇప్పిస్తే నాకు బొక్క పెడుతున్నావు. అరే అసలు ఏం జరిగిందో ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్తాను, వింటావా? అంటే అమ్మాయికి నచ్చావైతే. అది ఆ అమ్మాయి కన్ఫర్మ్ చేయాలి కదరా. కన్ఫర్మ్ చేసేదంటారా బొచ్చు? మళ్ళీ కలుద్దామంటే ఇష్టం ఉన్నట్టే కదా. అంతేనంటావా? నేను మరీ అంత స్ట్రెస్ తీసుకోకరా. పెళ్లి చూపులు అంటే నెయిల్ పాలిష్లకి డ్రెస్సులకే గంటలు ఆలోచిస్తారు. అలాంటిది లైఫ్ చేంజింగ్ డెసిషన్. వాళ్ళు ఎంత ఆలోచిస్తారో నువ్వే ఆలోచించు. సరే, 3 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, తీసేసుకో. ఈవినింగ్ రాజా మామిడి అన్న షో బుక్ చేసా, వెళ్దాం. సూపర్ రా. రే ఎందుకురా ఫ్రైడే స్కెడ్యూల్ చేస్తావు నువ్వు ఇంటర్వ్యూస్? సాటర్డే సండే క్యాండిడేట్స్కి సస్పెన్స్ థ్రిల్లర్ ఉండాలి. పదా. ఈ రెజ్యూమేలంతా చాట్ జీపీటీ సగం ఇలా పైత్యం. హలో సార్. హలో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సుధీర్ అయామ్. ఏంటి చూసారా సార్, మీ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి నేను యూస్ చేసిన ట్రిక్ ఇది. రేపు ప్రాజెక్ట్లో క్లయింట్స్ని, ఇయర్ ఎండ్లో బోనస్ని, శాలరీలో హైక్ని, అలానే మార్కెట్లో మంచి కట్నాన్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలరు. అందుకే ఈ జాబ్ నాకు పర్ఫెక్ట్. అట్రాక్ట్ ఏమో కానీ ఏంటి అటాక్? అయినా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పమని, నువ్వు అనుకుంటున్నది చెప్పమని కాదు. షూర్ సార్, ఐఎమ్ ఏ హోమోసేపియన్ విత్ 206 బోన్స్ ఇన్ మై బాడీ. ఉరి ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావు? అసలు ఫస్ట్ స్క్రీనింగ్ పాస్ అయ్యి టెక్నికల్ రౌండ్కి వెళ్ళవచ్చు. ఏమో సార్, నాకు తెలీదు. సరే, వై డూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ? రోజు గచ్చిబౌలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది సార్. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ఎయిర్ పొల్యూషన్ యూనో. అదే మీ కంపెనీ అనుకోండి, మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే మా ఇల్లు ఉంది. అందుకే ఐ వాంట్ టు జాయిన్ ఇన్ యువర్ కంపెనీ. సరే, అజూర్ క్లౌడ్లో వాల్ట్ ఎప్పుడు యూస్ చేస్తారు చెప్పు. అవసరం ఉంటే యూజ్ చేస్తాం సార్. రే ఎందుకు యూస్ చేస్తామని అడగట్లేదా, ఎప్పుడు యూస్ చేస్తామని అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా సార్, ఉంది కదా, 24 గంటలు ఓపెన్ క్లోజ్ చేయం కదా, అలానే వాల్ట్ కూడా అవసరం వచ్చినప్పుడే యూజ్ చేస్తాం. అదే ఎప్పుడు అంటే ఎవడన్నా వస్తే డోర్ ఓపెన్ చేస్తాం కదా సార్, అది కూడా అంతే. ఎవడన్నా వచ్చి ఆకాశం ఎర్రగా ఉందేంటంటే అది మన దేశ ద్రోహుల రక్తం వల్ల ఎరిపెక్కిందని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాం. పర్లేదు, నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, కానీ ఎందుకు ఇలా తలతెక్క సమాధానం చెప్తున్నావు? సార్, మనం ఏ పని చేసినా అందులో స్టాండ్అవుట్ అవ్వాలి సార్. అందరూ ఓ పని చేస్తే మనం దానికి రివర్స్లో చేయాలి, అప్పుడే మనం స్టాండ్అవుట్ అవుతాం. అయితే స్టాండ్అవుట్ వెళ్ళు. బయట వెయిట్ చెయ్యి, నువ్వు సెలెక్ట్ అయ్యావో లేదో చెప్తానంటున్నా. అర్థమైంది సార్, మీ డౌట్లోనే నాకు ఆన్సర్ దొరికింది. ఈ కంపెనీలో కాఫీ తాగే అవకాశం నాకు లేదనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా అట్రాక్ట్ చేయాల్సిన కంపెనీలు చాలా ఉన్నాయి. బాయ్ సార్. మీరా? నేనే. మీరేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూనా? మీ రెజ్యూమే చూసి ఇంకా ఇంటర్వ్యూస్ చేస్తున్నారా? అయ్యో కూర్చోండి. హలో సార్, మీరు హైరింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇది పెళ్లి చూపులు కాదు.
ప్లీజ్ టేక్ యూ సీట్. సో ఈ పొజిషన్కి మీరు ఎలిజిబుల్ అని ఎలా అనుకుంటున్నారు? నేనేం అనుకోలే, మీ కంపెనీ ఎలిజిబుల్ అనుకుంది కాబట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది. ఓ నైస్. సో మీకు ఏ క్లౌడ్ బాగా టచ్ ఉంది, ఎజూర్ ఆర్ గూగుల్? అన్ని క్లౌడ్స్ ఒకటే, మనమే రకరకాలుగా పిలుస్తున్నాం. అజూర్ క్లౌడ్లో మామిడ్ పండు అని, అదే గూగుల్ క్లౌడ్లో మ్యాంగో అని. పేర్లు డిఫరెంటే కానీ దాని పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ అంతా ఒకటే. ఓ నైస్, గుడ్ ఆన్సర్. ఏంటి మీరు అంత జనరిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇంట్రెస్టింగ్ ఏదైనా అడగొచ్చు కదా. సో ఆ రోజు మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నారు కదా, అదేంటి? సి, మనం ప్రొఫెషనల్ గా కలిసాం కదా, ఈ పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు? లెట్స్ బి ప్రొఫెషనల్. ఏ, నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు చెప్పిన ఆన్సర్స్కి మీరే కరెక్ట్ క్యాండిడేట్ నేను ఫిక్స్ అయ్యాను. మీ క్యాండిడేట్ నేనా కాదా అని మీరు ఫిక్స్ అయ్యారా? డెస్పరేట్, వెరీ డెస్పరేట్. నీకు అసలు పేషెన్సే లేదు కదా. సరే, ఇప్పుడు నా ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. మ్యారేజ్ అంటే ఏంటి నీ దృష్టిలో? ఈ డిస్కషన్ మనం లాస్ట్ టైమే చేసాం కదా. చూసావా, అసలు నీకు పేషెన్సే లేదు. లేకపోతే నేనేమైనా పిచ్చిదాన్నా మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడగడానికి? లాస్ట్ టైంలో నువ్వు ఆన్సర్ ఇస్తే నువ్వు జెన్యూన్ లేదా ఫేక్? నాకు పెళ్ళి తోడు కోసం కావాలి. నైస్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్ని కంపాటబిలిటీ పైన. యా, ఐఎమ్ టోటలీ ఫైన్, ఏదైనా అడగండి. ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి నీకు? 3. 3? ఎందుకో? ఫస్ట్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. సరే, ఎలాగో వర్కౌట్ అవ్వలేదని నేను ఇంకొక అమ్మాయిని చూసుకున్నాను. ఆ అమ్మాయి నాకు పడింది. ఈ గ్యాప్లో ఫస్ట్ అమ్మాయి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. 2 టైమింగ్ చేశాను. ఫస్ట్లో బాగానే ఉండేది, దాని తర్వాత దోలు తీరిపోయింది. ఈ గోల్ నుంచి బయటపడడానికి ఇంకొక అమ్మాయి హెల్ప్ తీసుకున్నాను. ఫస్ట్ అమ్మాయి సెకండ్ అమ్మాయికి ఒకేసారి థర్డ్ అమ్మాయిని కలిసినప్పుడు దొరికిపోయాను. వాళ్ళిద్దరు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. 2 అమ్మాయిలు నీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు, నువ్వు నాకు వద్దని థర్డ్ అమ్మాయి వెళ్ళిపోయింది. అలాగా గోవాకి ఫ్లైట్ టికెట్ ఉండి అక్కడ రిసార్ట్ బుక్ అయ్యి ఫ్లైట్ మిస్ అయినట్టు ఆ అమ్మాయిలు నన్ను డంప్ చేసి వెళ్ళిపోయారు. సో సాడ్ కదా. అయినా ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? అదేంటి, మనం లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం కదా. ఇదేం బాలేదు నందు. నువ్వు ఎస్ చెప్తావో నో చెప్తావో తెలీదు. నా గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుని నో చెప్తే? చూడు బాబు, కొన్ని హోటల్స్ లో మనం ఫుడ్ తిన్నాక బిల్ కడతాం, ఇంకొన్ని హోటల్స్ లో బిల్ కట్టాక ఫుడ్ తింటాం. మ్యారేజ్ లో కూడా అంతే. పెళ్ళయ్యాక ఇవన్నీ బయటపడ్డాయి అనుకో, డైరెక్ట్ డివోర్సే. యాక్చువల్లీ నీ యాల్మనీ మనీ నేను సేవ్ చేస్తున్నట్టు. నాకు థ్యాంక్ యూ చెప్పాల్సింది పోయి, షాల్వా కప్పాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఏంటయ్యా నీ ఇంటరాగేషన్? సరే ఓకే, నేనేం అడగను అనను, ఓకేనా? ఓకే ఓకే, నా మేనేజర్ చెప్పేస్తాను నువ్వు ఓకే అని. అండ్ ఈ మీటింగ్ ఇంకా ఫైనల్ కదా, నువ్వు డెసిషన్ చెప్తే నేను ఇంట్లో మా పేరెంట్స్తో మాట్లాడాలి. తొందర పడకోయి సుందర వదన. ఆఫర్ లెటర్ అయితే రాని, అప్పుడు ఆలోచిద్దాం ఫైనల్ మీటింగ్ గురించి. నువ్వు డేట్ టైం ఫిక్స్ అయిపో. ఈ జాబ్ నీకు పక్కా. కానీ ఒక్క విషయం. ఏంటో? నీ శాలరీ మటుకు నేను డిసైడ్ చేయలేను, మా మేనేజర్ హెచ్ఆర్ డిసైడ్ చేస్తారు. పర్లేదు, నా టాలెంట్ తగ్గ జాబే కదా. శాలరీ పెద్ద మ్యాటర్ ఏం కాదు నాకు. శాలరీ నాకేం పెద్ద మ్యాటర్. రేయ్, మీ సరసాలే సరిపోయా? ఇంటర్వ్యూ అని చేశారా? రే, నా కంపెనీ కూడా ఇంపార్టెంటేరా. మేమేదో లాస్ట్లో క్యాజువల్గా మాట్లాడుకున్నాం అంతే. సరే, ఎందుకు ఏంటి, హైర్ చేసుకుందామా? ఒరే, హైర్ చేసుకోరా సైకోనాయాలా. అరే జస్ట్ ఇమాజిన్ రా, పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఒకే లంచ్ బాక్స్ సర్దుకొని ఒకే బైక్ మీద ఒకే ఆఫీస్కి వచ్చి సాయంత్రం వెళ్ళేటప్పుడు చాట్ బండి దగ్గర ఆగి తను పానీపూరి చెప్తుంది, నేను మసాలా చాట్ చెప్తాను. 2 షేర్ చేసుకుంటాం. ఇంటికెళ్ళి నెట్ఫ్లిక్స్ చూస్తూ మాట్లాడుకుంటూ పడుకోవాలి. ఆవో ఎంత బాగుందిరా. ఆఫీస్కి రావడం వెళ్ళడం బాగానే చెప్పావు, మధ్యలో పని సంగతి ఏంటి? పనిదే ఉందిరా, మనం ఏం చేయకపోయినా అదే జరిగిపోతుంది. మనం జస్ట్ చూస్తూ ఉంటే చాలు. ఆహా, ఇంతకీ ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇద్దాం? ఎప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఆఫర్ లెటర్ రెడీగానే ఉంది, మెయిల్ చేయడమే మిగిలింది. మెయిల్ ఎందుకు రా బండోడా, నాకు ఇచ్చే ప్రింట్ తీసి నేను ఇచ్చేసి వస్తాను. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారు నువ్వు. అంటే ఫస్ట్ టైం పెళ్లి చూపులు సక్సెస్ అవుతున్నాయంటే ఆ మాత్రం ఉండాలి కదా. సర్లే. రే, ఆఫర్ లెటర్ చేతిలో పెట్టి లగ్నపత్రిక రాయించుకునే ఫస్ట్ పర్సన్ హిస్టరీలో నేనేరా. ఇచ్చేసి వస్తా. రే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసుకో సరిగ్గా. ఏం మాట్లాడుతున్నావురా? వరల్డ్స్ వన్ అండ్ ఓన్లీ నందిని మాచిరాజు వరకు బాగానే చెప్పావు, కానీ తన పేరు నందిని కాదురా, తారా.
ఏంటి? తారా మాచిరాజు. రేయ్, ఏమైంది అలా పరిగెడుతున్నావు? రేయ్, ఆ అమ్మాయి పేరు తారా ఏంట్రా? తన పేరు నందు. నందు ఏంట్రా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి అంటే? నందు. ఓ, తారా తన పేరు నందు అని చెప్పింది, అంతేనా? రేయ్, తన పేరు నందురా, కానీ రెజ్యూమేలో తారా అని ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు. అరే నీకు దండం పెడతారా, కన్ఫ్యూజ్ చేయకు. రేయ్, నాకే ఏం అర్థం కావట్లేదురా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి లింగంపల్లి కెఫేకి రమ్మన్నారు. కట్ చేస్తే ఈ అమ్మాయి ఆటోలో ఎక్కింది. అవును, అమ్మాయి పేరు నందు. రేయ్, ఇప్పుడు వచ్చిన అమ్మాయి పేరు కూడా నందువేరా? కాదురా, తారా. ఓకే ఓకే, కాసేపు ఆ అమ్మాయి పేరు తారా అనుకుందాం. మరి నన్ను అప్పుడు ఆటోలో కలిసినప్పుడు నందు అని ఎందుకు చెప్పింది? నందు అని ఎవరు చెప్పారు? రే శాండీ, ఫ్రెండ్ వన్ కూడా చూడండి రా, చంపేస్తాను నేను ఈరోజు. సరే, ఒక పని చెయ్యి. పెళ్లి చూపులకి వెళ్లే ముందు ఒక ఫోటో చూసావు కదా, ఆ ఫోటో చూడు, నీకే క్లారిటీ వస్తుంది. ఏ ఫోటోరా? ఆ ఫోటో ఫోన్లో ఉంది, ఫోన్ బ్యాగ్లో ఉంది. బ్యాగ్ ఆటోలో ఉంది. షిట్, మరేం చేస్తున్నారు ఇప్పుడు? వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే మనకు ఆటో కూడా దొరకాలరా. పోనీ నా ఫోన్ నుంచి మీ బాబాయ్కి ఫోన్ చేయరా, ఫోటో పంపమను. ఒరే, మా బాబాయ్ గురించి తెలిసి కూడా ఫోన్ చేయమంటున్నావురా? చిన్నప్పుడు పెన్సిల్ పోతేనే పెచ్చకొట్టుడు కొట్టాడు. మా నాన్న ఏమండు? ఇప్పుడు ఈ ఫోను బ్యాగు అన్నీ పోయాయని తెలిసిందనుకో, ఈ అదొక పెళ్ళి అవసరం అని చెప్పి మళ్ళీ నన్ను దొబ్బుతాడు. వద్దులే, 30 ఏళ్ళు వచ్చి కొట్టించుకుంటే మళ్ళీ బాగోదు. రే శాండీ, ఏజ్ గురించి అవసరమారా? సరే, ఇప్పుడు మనకున్న ఒకే ఇంపార్టెంట్ పని ఆటో అని రేపు పట్టుకోవడం, అంతే. రే, ఎక్కడున్నాడు రైడు? రే, వాడు ఇదే ఏరియాలో ఉంటాడు రా. లాస్ట్ టైం ఇక్కడే ఎక్కాను. రే, వాడేమన్నా పానీపూరి బండి ఇక్కడ ఉండడానికి? ఆటో వాడరా, తిరుగుతుంటాడు. హెల్ప్ చేయవు కానీ ఇలాంటి ఎదవ పంచులను నేస్తావేంట్రా నువ్వు? సరే, నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. సరే. ఎవడ్రా నువ్వు? అన్నా, ఏం కావాలి? రజనీకాంత్ పోస్టర్, తొలిపురం పోస్టర్ నా ఆటో చూసారా? ఇప్పుడు నీకు పోస్టర్ కావాలా, ఆటో కావాలా? ఆ డ్రైవర్ కావాలి. ఏ దేనికి? మా ఎంప్లాయీ ఆటోలో బ్యాగ్ మర్చిపోయాడు, ఆ డ్రైవర్ కొట్టేశాడు. కుట్టేశాడా? ఆ, అయ్యయ్యో. ఏ ఏరియాలో? అదే మన టీ హబ్ ఐకే దగ్గర. ఆ బ్యాగ్లో డబ్బులు ఏమైనా ఉన్నాయా? డబ్బులు లేవు కానీ ఆ బ్యాగ్ ఉంటే నెలలా డబ్బులు వస్తాయి. సర్లే, నాకేమైనా కనిపిస్తే నేను చెప్తా. ఓకే అన్న, సరే. బేసిక్గా పోయినసారి కూడా మన ఆటోలో పెళ్లి చూపులు చేశా. మన హ్యాండ్ చాలా మంచిది, అన్నీ మంచిగా జరుగుతాయి. మంచి ఏంట్రా, ముంచేసావు కదరా. ఏమైంది? రేయ్, నా బ్యాగ్ ఇదిరా. ఏ బ్యాగ్ సార్? రేయ్, ఆ రోజు పెళ్లి చూపులు అయ్యాక ఎక్కడికి వెళ్ళారు నువ్వు? మీరే కదా చుట్టుపక్కల ఎక్కడైనా గుడి ఉంటే చూడమన్నారు. ముందేమో చూడడానికి పక్కెళ్ళా. ఆటో ఏది? అదా, ఆ రోజు మా బామ్మర్ది వాడు ఆటో వేసుకొచ్చి వాడు ఆటోకు నా ఆటోని కట్టి తీసుకెళ్ళిపోయాడుగా. రేయ్, ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నప్పుడు ఇదంతా జరిగింది. సరే, నా బ్యాగ్ ఎక్కడుంది? సార్, బ్యాగ్ అంటారేంటి సార్? ఏ బ్యాగ్ అసలు? రేయ్, స్లింగ్ బ్యాగ్ రా, బ్రౌన్ కలర్ బ్యాగ్. దాంట్లోనే నా ల్యాప్టాప్, మొబైల్, ఫ్యూచర్ అంతా దాంట్లోనే ఉంది. కానీ అది ఎక్కడుంది తెలీదే. ఏమో సార్, నాకు తెలీదు. ఆటోలో అయితే లేదు. ఇప్పుడు ఆటో ఎక్కడుంది? షెడ్లో. ఒరే నీ అప్ప, నువ్వు చచ్చావు రే నా చేతి, చంపేస్తా. మేడం, నేను రావడం కుదరదు మేడం. ఆటో ఇంకా మన షెడ్లోనే ఉంది. రిపేర్ అవ్వడానికి 2 రోజులు పడుతుందని చెప్పారు. 2 డేస్ తర్వాత నేనే ఫోన్ చేస్తాను మేడం. ఓకే, సరే మేడం. రేయ్, ఫోన్లో అంత మంచిగా మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు తలతెక్క సమాధానాలు చెప్తున్నావు? మేడం నాతో ఎంత బాగా మాట్లాడతారు, అందుకే నేను బాగా మాట్లాడతా. నువ్వు ఉన్నావు, షుగర్ పేషెంట్కి బీపీ వచ్చినట్టు అరుస్తావు. నీతో నేనెందుకు మంచిగా మాట్లాడతా? సరే, షెడ్కి వెళ్దాం పద, అక్కడ నా బ్యాగ్ ఉందో లేదో చూద్దాం. కుదరదు సార్, ఇప్పుడే మేడం చెప్పా కదా, వినలేదా? ఏమైనా రా? Social media
మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి సోషల్ మీడియాలోనే కాదురా బయట కూడా ఇలాంటి అపరిచితులు నమ్మకూడదు. అస్సలు నమ్మకం. సార్ మీరు ఏదో చెప్పాలని చెప్తున్నారు సార్. మీకు దమ్ముంటే మీరు ఏదైనా కొత్తగా చెప్పండి. రేయ్ చెప్పిందే చెప్పడం, పక్కన చెప్పిందే రిపీట్ చేయడం వేరా మేనేజర్ లక్షణం. యూ బ్లడీ ఆటో గాయ్. హలో చెప్పన్నా. మేడం ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? అన్ని క్వశ్చన్స్ అంటే కష్టం అన్నా, ఒక్కదానికి ఆన్సర్ ఇస్తా. మేడం ఎక్కడున్నారు? మాదాపూర్లో ఫ్రెండ్ని కలవడానికి వచ్చా అన్నా. ఓ ఆ కంచి కెఫే పక్కన 3rd లైన్లో 6th అపార్ట్మెంట్ 9th ఫ్లోరే కదా మేడం? అవును, ఆయన నువ్వు రానన్నావు కదా. మేడం నేను రాలేనులే కానీ నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉండండి. 5 minutesలో వచ్చేస్తాడు. సరే అన్నా. అమ్మ వీళ్ళేంటి బ్యాగ్ కోసం వచ్చి మేడం గురించి అడిగి వెళ్తున్నారు? అంటే బ్యాగ్ వద్దా? రేయ్ అమ్మాయి నన్ను నందు. రేయ్ తారారా, ఎవరో ఒకళ్ళు వెళ్ళి మాట్లాడితే ఫస్ట్ తెలుస్తుంది కదా. బాబు బద్దం, నువ్వేంటి ఇక్కడ? హలో ఆపమ్మా. తారా అలియాస్ నందు. అందుకే ఆ రోజు ఇంటర్వ్యూకి రావడానికి చాలా ఆలోచించా, బట్ ఇట్స్ ఓకే. ఎలా తెలిసిపోయిందిగా నా గురించి. నువ్వు అన్న టెర్రరిస్ట్వా? అయినా నీ పేరు నందు అని ఎందుకు చెప్పావు నువ్వు? నందుతో మాట్లాడినా తారతో మాట్లాడినా ఒకటే, బికాస్ నందు మా అక్క. అక్క అంటే నేను మీ అక్కని పెళ్లి చూపులు చూడడానికి వచ్చానా? మరి మధ్యలో నువ్వెందుకు వచ్చావు? పిచ్చిలేసిందా నీకు? నీకు ఆ రోజే చెప్పాను కదా, లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళమని. గుర్తించుకో. జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం, మనం లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం కదా. చూడు బావా. డోంట్ కాల్ మీ బావా, కాల్ మీ ధీరజ్. నేను అన్న అనలేదు, బావానే కదా అన్నా. అన్నైనా బావైనా ఏమొద్దు, జస్ట్ కాల్ మీ ధీరజ్. చిన్నప్పటి నుంచి నాకు మా అక్క అన్న, మా అక్కకి నేనన్నా చాలా ఇష్టం. తనకి పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత భయం కూడా వేసింది, వచ్చేటోడు ఎలా ఉంటాడా ఏంటా అని చెప్పేసి. ఆ రోజు ఆటోలో యాక్సిడెంటల్గా కలిసాం కదా, మా అక్క కోసమే నందు అని నా పేరు చెప్పాను. కానీ మా అక్కకి నువ్వు పర్ఫెక్ట్ మ్యాచ్ బావా. నీ కంపాటబిలిటీ చాలా బాగుంది, దానికి నేను గ్యారంటీ. నువ్వేం ఆలోచించకు, ఓకే అనేసి. వెయిట్, ఇప్పటి నుంచి ఈ కన్ఫ్యూజన్స్ ఏముండవు. మా అక్కకి నువ్వు పర్ఫెక్ట్ మ్యాచ్, మా ఫ్యామిలీకి ఇంకా పర్ఫెక్ట్ మ్యాచ్. అక్క కాల్ చేసా, అసలే వెయిటింగ్ నీతో మాట్లాడడానికి. హలో నందు, నేను సుష్మన్ కలవడానికి వెళ్ళాను కదా, అక్కడ బాగా కలిసాడే. అవునా? ఏ ఎక్సైట్మెంట్ చూపించకు, అలసైపోతాం. సర్లే, ఇగో బావతో మాట్లాడు. మీ ఫోన్ ఏంటి 4 days నుంచి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద సినిమా స్టోరీ, తర్వాత చెప్తా. హాయ్ అండి. హలో నందు గారు, చెప్పండి. యాక్చువల్లీ నేను మీతో చాలా మాట్లాడాలని వెయిట్ చేస్తున్నా. తారా మిమ్మల్ని కలిసిన రోజు చాలా విషయాలు చెప్పింది. ఇఫ్ మీకు కుదిరితే మనం ఒకసారి కలుద్దామా? దేనికండి? మనిద్దరం మాత్రమే. విల్ సిట్ అండ్ టాక్. ఏమంటారు? నందు గారు, మీకు విషయం చెప్తానండి. అసలు నాకు ఈ పెళ్లి చూపులు పెళ్లి ఇంట్రెస్ట్ లేవు. ఏదో మా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే ఊరికే వచ్చాను అంతే. ఇక మనం కలిసిన దీన్ని ముందుకు తీసుకెళ్ళలేమండి. మీరు లైట్ తీసుకోండి, సారీ, ఏమనుకోకండి. హలో హలో నందు, ఏయ్ పిచ్చిలేసిందా నీకు? అలా ఎలా చెప్తావు మొహం మీద పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి? అయినా మొన్నే అన్నావు కదా ఫైనల్ డిసిషన్ చెప్తే ఇంట్లో మాట్లాడతా అని, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే? నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇంతకుముందు నేను చాలా పెళ్లి చూపులకు వెళ్ళాను. అందరు ఒకటే అడిగారు, నీ ఆస్తి ఎంత, ఊళ్ళో ఫ్లాట్ ఉందా, సొంత ఇల్లు ఉందా. కొంతమంది అయితే నా బాడీ మీద కామెంట్స్ చేశారు. కానీ నువ్వు నా గురించి మాట్లాడావు, నన్నుగా తెలుసుకోవడానికి మాట్లాడావు. అందుకే నేను నీకు కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చి పెళ్లి కూతురు నేను కాదండి మా అక్క అండి అంటే నేమన్నా పిచ్చోడ్నా? మీ అక్కకంత కావాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికిచ్చి పెళ్లి చేద్దాం. ఆ రోజు నేను ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నా, అది కూడా మా అక్క కోసమే. అయినా నువ్వు ఇప్పుడు ఎలా హోప్స్ పెట్టుకున్నావో అక్కడ మా అక్క కూడా నీ మీద అలానే హోప్స్ పెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి వద్దంటే? నేను పెళ్లి వద్దనట్లేదు, మీ అక్కతో పెళ్లి వద్దంటున్నా. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవు. నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడకు. నేనేం చేశానే? వాడేదో వాగితే. ఏ చెప్పా కదా, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకు, వెళ్ళు.
తారా సారీ వే, అనవసరంగా వాడెవడి మీద కోపం నీ మీద చూపించా. సారీ, సరేనా? ఎన్నిసార్లు చెప్తావే ఇంకా ఇలాంటి సారీలు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎగ్జైట్మెంట్ కోపం అంత ఈజీగా రాకూడదని. అబ్బా, నువ్వు ఇప్పుడు ఈ క్లాస్ వీకకే ఆల్రెడీ ఏడ్చేసి తలకైన వస్తుంది. పోయి జర కాఫీ పెట్టి తీసుకురా పో. పో. అసలు వాడు అలా ఎలా మాట్లాడతాడే? నాకైతే చాలా కోపం వచ్చింది. వదిలేవే, ఇప్పటికీ 3 పెళ్లి చూపులు చూసా. వీడ్ నంబర్ 4. నేనేం ఫీల్ అవ్వట్లేదులే, వదిలే. అది కాదే, వాడికి బ్రెయిన్ ఉందా అనిపిస్తుంది. అందుకే చెంప వలగొట్టొచ్చిన. ఎందుకే పాపం? ఎందుకు కొట్టావాడిని? పాపం ఏంటి పాపం? వాడు నిన్ను పెళ్లి చేసుకోడంట. దానికే కొట్టాలా? అది వాడి ఒపీనియన్. దానికి కాదే కొట్టింది, వాడికి నేను నచ్చానంట. నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండు. అందుకే. ఆగు, మళ్ళీ చెప్పు. నేను నందు అని చెప్పాను కదా, వాడు నాకు కనెక్ట్ అయ్యాడంట. హీ వాంట్స్ టు మ్యారీ మీ అంట. నువ్వేం చెప్పావు? నేనేం చెప్తా, చెంప వలగొట్టొచ్చిన. ఇప్పుడేంటి, వీడిని కూడా తన్నుకుపోదాం అనుకుంటున్నావా? హలో, వాణ్ణి చూసావా? నేనెందుకు తన్నుకపోతా? కనిపిస్తే తంతగాని. ఎందుకు అరుస్తున్నావు? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడేంటి? నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్ళి వాణ్ణి అడుగు. అసలు ఆ రోజు ఆటోలో వాడు కనిపిస్తే నువ్వెందుకు తగులుకున్నావే? నువ్వెందుకంత ఎగ్జైట్ అవుతున్నావే? ఇందాకే అన్నావు కదా వాడు నంబర్ 4 అని. మళ్ళీ ఇప్పుడు? తారా మంచోడే, నువ్వు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు. చెడగొట్టానా? నేనా? అన్న మొన్నే అన్నావు కదనే, థ్యాంక్స్ ఏ, నువ్వు వెళ్ళి వాడు ఎలాంటాడో కనుక్కొని హెల్ప్ చేసావని. మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు నువ్వు ఇందాక వాడు నేను మధ్యలో వస్తున్నాను అంటున్నారేంటి? ఆయన నువ్వు మర్చిపోయావా నేను నీ చెల్లినని? వానెవరి కోసమో నాతో నొల్లి పడుతున్నావు. ఏంటి మీ డిస్కషన్? నీకెందుకురా? టమాటో కెచప్ ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో పెట్టాను, చూసుకో. సరే సరే చూడు, ఇప్పుడు ఇదంతా ఎంత కాంప్లికేటెడ్ చేసావో. నేనేమన్నా అనుకున్నా నానే? వాడేదో మెంటలోన్ లాగా నన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఏదైనా నువ్వు చేసింది తప్పే. వాడినలా కొట్టుండకూడదు. ఒక పని చేయి, వాడికి ఫోన్ చేసి సారీ చెప్పు. ఎవరికి చేయాలి ఫోన్? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది 4 days నుంచి. వెయిట్, మొన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అక్కడ వాడి ఫ్రెండ్ నంబర్ ఉండొచ్చు. వాడికి కాల్ చేయనా? చెయ్యి. కొట్టింది, గట్టికి కొట్టింది. అయినా సరే సెలూన్కి తీసుకెళ్లి ఫ్రెష్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా ఇంత జరిగాక? మనం ఫ్రెష్గా ఉంటే థాట్స్ రిఫ్రెషింగ్గా వస్తాయి. ఎలా తింటావా? నాకొద్దు. అయినా అంత కొట్టుకుంటుందంట్రా. నేనేమన్నాను రా? పెళ్లి చేసుకుంటానే కదా చెప్పింది. నేను తప్పుగా మాట్లాడానా? ఏయ్, అమ్మాయిలకి మనలాంటి గుడ్ బాయ్స్ అంటే నచ్చర్రా. బ్యాడ్ బాయ్స్కే పడతారంట. ఏదో రీల్లో చూసా. నేనేం మాట్లాడుతావు, నువ్వే మాట్లాడుతున్నావురా? నువ్వేమైనా మాట్లాడు, నేను వెళ్ళి ఇంకో ప్లేట్ పునుగు తెచ్చుకుంటా. మా వేడివేడి పునుగులు మావా బాలే ఉన్నాయి. రే, ఆడి నీ కళ్ళ ముందే కదరా నిన్న టాయిల్లో బేర్ హ్యాండ్స్ తెస్తున్నాడు. ఎలా తింటున్నావురా? రే, హోటల్లో లోపల ఎవడో ఏదో చేత్తో ఏదో చేసి తీసుకొస్తాడు. దానికనేది బెటరే కదరా. తినరా? వద్దు, అంత హెల్తీ ఫుడ్ నాకు వద్దులేమా. ఏయ్, ఇది హెల్తీ ఫుడ్డేరా. సరసలా కాగే నూనెలో మనిషి పడితేనే చచ్చిపోతాడు. ఆఫ్టర్ ఆల్ బ్యాక్టీరియా వైరస్లు అంటారా. టేస్ట్ చెయ్యి. మేనేజర్గా నువ్వు కరెక్ట్ మావా. మేనేజర్ అవ్వడానికే పుట్టావు. థ్యాంక్స్ మా. రే, ఫోన్ వస్తుంది ఎవరు? నువ్వు చూడరా. నేను బిజీగా ఉన్నా మావా, వెరీ బిజీ. ఏదో కొత్త నెంబర్. ఓ, డెలివరీ వాడు అంటాడు. ఇందాకే మంది ఆర్డర్ చేశాడు. హలో హలో, శాండీ గారా? శాండీ గారు బిజీగా ఉన్నారు, తర్వాత మాట్లాడతారు. నేను శాండీ గారితో మాట్లాడాలి. చెప్తారు కదా బిజీగా ఉన్నారని. అయినా ఫోన్ చేసినప్పుడు నీ పేరేంటో చెప్పడానికి నేర్చుకో ఫస్ట్. ధీరజ్? నీ పేరు అడిగితే నా పేరు చెప్తావేంటి? నేను తారా. తారా? తారానా? తారా, నువ్వు మా శాండీకి ఎందుకు ఫోన్ చేసావు? నేను ఏదో క్యాజువల్గా అన్నాను మీ అక్కకి శాండీని ఇచ్చి పెళ్లి చేద్దామని. నువ్వు సీరియస్గా తీసుకున్నావా? ఒక్క చెంప పగిలింది సరిపోదా నీకు? అవును. అసలు నన్ను ఎందుకు కొట్టావు? రీజన్ ఏంటి?
నీ బ్రతుకంతా రీజన్స్ క్లోజర్స్ వెతుక్కోవడమే సరిపోయిందా నీకు? ఏదైనా విషయం జరిగినప్పుడు మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకో. అయ్యో నేను మూవ్ ఆన్ అయిపోయానండి. ఇదిగో మా శాండీ గారితో వచ్చి పురుగులు తింటున్నాను. తారా, ఏంటి నువ్వు మ్యాటర్ చెప్పకుండా సాగదీస్తున్నావు? నేనెందుకు సారీ చెప్పాలే? వాడేమన్నా మళ్ళీ నాకు కనిపిస్తాడా? తారా, చిన్నపిల్లలా బిహేవ్ చేసింది చాలు, సారీ చెప్పు. హలో 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 వినిపిస్తోందా అండి? హా, వినిపిస్తుందండి. అదేంటో అండి మీ వాయిస్ ఒక్కోసారి ఒక్కోలా వినిపిస్తోంది. నేను నందునండి. ఓ నందు గారా? నందు గారా? హే, నేను కొట్టాను కదా. నేను మూవ్ ఆన్ అయిపోయానండి, ఏం ప్రాబ్లం లేదు. సారీ కొట్టినందుకు. ఇట్స్ ఓకే అండి, ఏం పర్లేదు. మేము నిజంగానే సారీ చెప్తున్నాం, జెన్యూన్గా. మీరేం ఫీల్ అవ్వలేదుగా? అయ్యో నందు గారు, తారా గారు, ఈ సమాజంలో నేను తప్పు చేస్తే సారీ, మీరు ఫీల్ అయితే సారీ అని చెప్పే డిప్లొమాటిక్ ఫెలోస్ ఉన్నారండి. మీరు అలా కాదు, తప్పు చేశానని జెన్యూన్గా ఒప్పుకొని సారీ చెప్పారు. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్ ఏంటి? హలో హలో. మరేంటి ఇప్పుడు ఇంటికి పిలిచి నీకు దావత్ ఇయ్యాలనా? అలా కాదండి, మ్యారేజ్ ప్రపోజల్ గురించి మీరు చెప్తే నేను మా ఇంట్లో చెప్పాలి. మీకు ఓకేనా? ఏ ఆపుతావా? నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఒకసారి. అయినా నీకు నీ బాడీ మీదే ప్రేమ లేదు, ఇంకో వ్యక్తిని ఎలా ప్రేమిస్తావు? ఇంతకు ముందు నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి రిజెక్ట్ అయ్యావు కదా, ఇదేం కొత్త కాదు నీకు. నీకోసం కూడా ఎవరో ఒక అమ్మాయి రాసి పెట్టి ఉంటదిలే, అప్పటిదాకా వెయిట్ చేయి. అమ్మాయి మాత్రం నేను కాదు, నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. బాయ్. హలో హలో. ఏమైందిరా? ఏంట్రా అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు? మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పేది వాళ్ళే, అర్థమయ్యేలా ఏది చెప్పంది వాళ్ళే, మేము మీకు అర్థం కావని చెప్పేది వాళ్ళే. ఇంకేం చేయాలరా మనం? అన్న పునుగులు బాగున్నాయా? ఏ క్లాస్ కొన్నాయి, పోయి తెచ్చుకోపో. అయితే 4 ప్లేట్లు కుమ్మేద్దాం. ఏంది ఇప్పుడు? ఎందుకే అంత హార్ష్గా మాట్లాడినావు? సారీ చెప్పమని కాల్ చేయమంటే అన్నని మాటలు ఎందుకన్నావు? ఏమనాలే? నువ్వే చెప్పు. వాడు మంచోడు కాదనాలా, బ్యాడ్ క్యారెక్టర్ అనాలా? ఏముంది వాడిలో బ్యాడ్ అనడానికి? మరెందుకే అవన్నీ మాటలు అన్నావు? నువ్వు మంచోడివి, అయినా నాకు వద్దు అంటే నేను మంచిదా నవ్వను కదా. టమాటో కెచప్ అయిపోయింది, ఎవరు తీసుకొస్తారు? నేను తెస్తా. నువ్వేంటి అంత సీరియస్గా ఉన్నావు? తిన్నావా? పోయి పడుకో. నిద్ర రాట్లా. నాకొస్తుంది. రోజు నాకు చెప్పే పడుకుంటున్నావు ఏంటి? సరే కానీ రేపు పాస్తా చేస్తావా? రే లైట్ తీసుకోరా. రే ఇది ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ రా, అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా? అక్క బొమ్మంది, చెల్లి చీ కొట్టింది, ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతావా ఏంటి? రే నాకే ఏం చేయాలో ఒక క్లారిటీ లేదు, నువ్వు నన్ను టార్చర్ పెట్టద్దు చెప్తున్నా. రే మళ్ళీ కొత్త నెంబర్ రా. హలో. బాబాయ్. బాబాయ్? ఓకే బాబాయ్, సరే బాబాయ్, అలాగే బాబాయ్, ఓకే బాబాయ్. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడు రా ఈయన? ఒరే నా జీవితంలో ఏదైనా దరిద్రం జరిగే ముందు వస్తాడు రైడు, కానీ ఈసారి ఏంటో మొత్తం అయిపోయాకొచ్చాడు. అంటే నీ జీవితంలో నీ గుడారాలు అయిపోయింది మీ బాబాయ్ అన్నమాట. మళ్ళీ కొత్త నెంబరా? రే నా జీవితంలో నా ఫోన్ ఇన్నిసార్లు మొక్కడం ఇదే ఫస్ట్ టైం రా. ఎవరో చూడు. హలో. హలో, ధీరజ్ గారా? చెప్పండి. నేను నందునండి. మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి. అయినా ఏం మొహం పెట్టుకొని వచ్చారు ఆఫీస్కి? ఏమావా అలా అన్నావు? ఇప్పుడు నేను నీ మేనేజర్ని. నీ ల్యాప్టాప్ బ్యాగ్ అక్కడ? ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంది, బ్యాగ్ ఆటోలో ఉంది, ఆటో షెడ్లో ఉంది, మొన్నగా చెప్పిందాడు. మరి ఆ బ్యాగ్ ఎతకడం మానేసి తారా సితారా అని పోయావు కదా. నువ్వు వచ్చావు కదా మావా నాతో పాటు. ఆ రోజు వచ్చింది నాలో ఉన్న నీ బెస్ట్ ఫ్రెండ్ శాండీ, ఈ రోజు నీతో మాట్లాడేది నీ మేనేజర్ శాండిల్యా. ఓహో, నీకు ఎప్పుడో కాలేజ్లో మా బర్త్డే బంప్స్ అప్పుడు మళ్ళీ టచ్ పోయి ఇలా పిచ్చి పిచ్చిగా మాడుతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మామా,
కాలేజు బర్త్డే బంప్స్ గుర్తొస్తేనే నిద్ర పట్టదు. పర్లేదురా, గుర్తు చేద్దాం అంటే చెప్పు. మన అమిత్ని సురేష్ని ఒకసారి పిలుద్దాం, గుర్తొస్తాయి బాగా. ఎందుకులే మామ, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ డార్క్ ఫ్యాంటసీలన్నీ ఎందుకులే? నువ్వు ఉన్నావు, మేము ఉండాలి కదా. నీకేమైంది మామ? మా బాబాయ్ వస్తా అన్నట్రా. బస్సుకి వస్తాడో ఆటోకి వస్తాడో ఏం చెప్పలేదు, ఎక్కడ పికప్ చేసుకోవాలి. అయినా ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంట? వస్తున్నాడు కాదురా, వచ్చేసాడు. అయితే నీ గుడారం లేచే టైం వచ్చిందనమాట. బాబాయ్ ఎప్పుడు వచ్చావు? పొద్దునొచ్చా. చాలా వచ్చిన బస్ నెంబరు, డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్ కూడా చెప్పమంటావా? అయినా నాకెందుకు? అది అయినా ఇవన్నీ నీకెందుకులే. అయినా ఈ బాబా ఎలా వస్తే నీకేంటి? వస్తున్నాడా లేదా, జాగ్రత్తగా వచ్చాడా లేదా, ఇవన్నీ నీకు అవసరం లేదు కదా. రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఏడిస్తాగా నీకు ఎప్పుడైనా. అది కాదు బాబాయ్, నా ఫోన్. నీ ఫోను? నా ఫోన్ పోయింది. అమ్మకి అందుకే శాండీ నెంబర్ ఇచ్చాను. మొన్న నువ్వు ఫోన్ చేసి మాట్లాడావుగా. నీ ఫోన్ ఎంతరా? 1,00,000 ఉంటుంది. 1,00,000 రూపాయలు? 1,00,000 రూపాయలు పెట్టుకున్న ఫోనే జాగ్రత్తగా చూసుకోవడం చేత కావట్లేదు నీకు. లక్షణంగా ఉండే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఎలా చూసుకుంటావురా? అమ్మాయి ఉన్న ఫోన్ జేబులో పెట్టుకుని చూసుకోవడానికి బాగానే చూసుకుంటా. అబ్బా సెట్ అయ్యారు. ఈరోజు ఫోన్ పోగొట్టుకున్నావు, రేపు ల్యాప్టాప్ పోగొట్టుకుంటావు, ఆ తర్వాత జాబ్ పోతుంది. ల్యాప్టాప్ ఎప్పుడో పోయిందిలే. పోయిందా? ల్యాప్టాప్ పోయిందా? మరి ఉద్యోగం? అది కూడా ఇవాళ రేపు అన్నట్టే ఉంది. ఇంకా హయ్యర్ మేనేజ్మెంట్కి తెలీదు. అది ఇలాంటి దొంగని, నిజాలు దాచిపెట్టి ఎదోని ఇచ్చి వేరే అమ్మాయి జీవితం నాశనం చేయాలా మేము? అది కాదు బాబాయ్, యాక్చువల్లీ బ్యాగ్ ఆటోలో ఉండగా పోయింది. దాని గురించి ఎతుకుతున్నాం, దొరుకుతుంది. బాబాయ్ అయినా ఇంత కకృతి ఏంటో నీకు? బాగానే సంపాదిస్తున్నావుగా, పైగా కారు కూడా ఉంది. అంత కావాలంటే క్యాబ్ లో పోవచ్చు కదా. కకృతి కాకపోతే ఆటోలో పోవడం ఏంట్రా? నా కర్మ 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 నా కర్మకాల ఆటో ఎక్కాను. నా జీవితం సంకలం అయిపోయింది. ఏమైంది నాన్న? అంటే నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళలేదన్నమాట? వెళ్ళాను బాబాయ్, కానీ అమ్మాయి నన్ను డైవర్ట్ చేసింది. అంటే తారా తన పేరు నందు అని చెప్పింది, అంతేనా? బ్రిలియంట్ బాబాయ్, ఈ విషయం తెలుసుకోవడానికి మాకు 2 ఎపిసోడ్లు పట్టింది. అది సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంటే పెద్దవారు మీరే ఏదో ఒకటి చేసి ఆ చెల్లిని మావిడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఏ అక్కడ నువ్వు సెట్ చేసుకుందామనే? బాబాయ్ ఈ మ్యాటర్ అమ్మా నాన్నకి ఇంకా తెలీదు. నువ్వు ఏం చెప్పకు. మనకి ఈ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దాం. అది సరేరా, వాళ్ళ అక్క నేను కలుస్తా అని చెప్పింది, కలిసావు మరి? ఈరోజు ఈవినింగ్ కలుస్తాను బాబాయ్. రేయ్ ఏదో ఒకటి చేసి నువ్వు ఈ సంబంధం సెట్ చేసుకోవాలరా. మనకి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదా? అదేంటి బాబాయ్, మనోడికి మంచి మార్కెట్ ఉంది, మంచి సంబంధాలు వస్తాయి, అప్పుడే డీలా పడిపోతే ఎలా? అందుకే నేను వచ్చింది మా వాడికి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎక్స్ప్లెయిన్ చేయి బాబాయ్, కానీ బోర్డు తొందరగా తుడిపేకు, నోట్ చేసుకోవాలి. దీరు, నీకు స్వామి అంకుల్ గుర్తున్నాడు కదా? నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఇల్లందులో మన ఇంటి దగ్గరే ఉండేవాళ్ళుగా. తను ఉండేది ఇల్లందులోనైనా వాళ్ళ అమ్మాయి మాత్రం అన్నయ్య వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో పెరిగింది. తన పేరే నందు. మరి తారా? తారా స్వామి వాళ్ళ అన్నయ్య కూతురు, నందుకి చెల్లి. ఓహో, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు బాబాయ్? స్వామి అంకుల్ సింగరేణిలో జాబ్ మానేసి బిజినెస్ చేస్తారని హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చే ముందు మీ నాన్న చాలా పెద్ద గొడవ చేశాడు, జాబ్ వదిలేయద్దు అని. కానీ స్వామి అంకుల్ వెళ్ళలేదురా, హైదరాబాద్ వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసి చాలా లాస్ అయిపోయాడు. నీకు దండం పెడతా, సినిమాలో సంబంధం లేకుండా సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు చెప్పినట్టు ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి నేను చెప్పేది వినరా. స్వామి అంకుల్ మళ్ళీ జాబ్ కోసం చాలా ట్రై చేశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. అలా కొన్ని రోజుల తర్వాత స్వామి అంకుల్ చనిపోయాడు. అవును, ఇది ఎప్పుడో నా 10th క్లాస్లో జరిగింది కదా. స్వామి అంకుల్ డైరీలో ఒక మాట రాసుకున్నాడు రా. తన ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందరు కూడా తనతో పాటు బతకాలనుకున్నారు, కానీ సీతారాం ఒక్కడే తన కోసం బతకాలనుకున్నాడు అని. అంత ఇష్టం రా స్వామి అంకుల్కి మీ నాన్నంటే. తన చివరి కోరికగా వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని డైరీలు రాసుకున్నాడు రా. ఏంటిది? ఇదేమన్నా శాసనాల గ్రంథమా? అయినా నా పెళ్లి డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు? నా చాయిస్ నా లైఫ్లో ఏం లేదా? ఇదే వాయిస్తో మీ నాన్నతో మాట్లాడతావా? వద్దులే.
వద్దు. అయినా నాన్న ఎందుకు ఇప్పుడు? అలా కాదు బాబాయ్, నువ్వే న్యాయం చెప్పు. ఆయన ఏదో డైరీలో రాసుకున్నాడని చెప్పి నేను నా లైఫ్ సాక్రిఫైస్ చేయాలా? అయినా ఈ విషయం మీకు ముందే తెలిసినప్పుడు నన్ను పెళ్లి చూపులకు ఎందుకు పంపించారు? లేదురా, స్వామి అంకుల్ వాళ్ళ అన్నయ్య మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్ చూసి మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇన్ని రోజులు టైం పట్టిందిరా. ఓహో, అంటే ఇప్పుడు నా పెళ్లి విషయంలో నా చాయిస్ ఏం లేదా? బ్రహ్మ నా రాత రాసే బదులు స్వామి అంకుల్ ఆ డైరీలో రాశాడా? చూడరా, నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మీ నాన్నతో మాట్లాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ పెళ్ళి మాత్రం నందుతోనే. తారా చీర అని చెప్పి ఏమైనా సిల్క్ వేషాలు వేసావనుకో, సీను సితారైపోయింది. పై తెలిసిన ఫ్యామిలీస్ ఏమైనా చేసావంటే గోలగోల అయిపోయింది. ఏంటి బాబా ఇది? ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? లైఫ్ నాకు పిచ్చెక్కుతోంది. నేను ఎప్పుడో వస్తా. జరగరా, జరుగు. ఆడెవడో డైరీలో రాసుకున్నాడంటే నన్ను బలి చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. చెయ్యి. అయినా మీరు ఆఫీస్కి ఎందుకు వచ్చారు? వాడు రూమ్కి వెళ్ళొచ్చు కదా. ఎరా అంటే అన్నానంటావు, మీరు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లోకి ఆఫీస్ని తీసుకురావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆఫీస్కి రాకూడదా? అబ్బో, సరే కానీ ఇప్పుడు మనోడికి చెల్లి నచ్చింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు బాబాయ్? అక్క చెల్లి మావోడు కూర్చొని తీరిగ్గా డిస్కస్ చేసుకుంటారులే కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పెళ్లి మాత్రం నందుతోనే, ఇది కన్ఫర్మ్. పెళ్లి సంబంధాలు చూడండి పెళ్లి చేసుకుంటా అని చెప్పడం తప్పైపోయింది. నీ అమ్మ జీవితం అనవసరంగా కాంప్లికేట్ అయింది లైఫ్. నందు ఫోన్ రా. హలో హలో ధీరజ్ గారు, చెప్పండి. మీకు లొకేషన్ సెండ్ చేస్తున్నా, వస్తారు కదా? వస్తానండి. ఓకే అండి, సీ యూ. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారా? ఏదో ఒకటి మాట్లాడతాను రా. తారా అంటే ఇష్టమని చెప్తాను, కన్విన్స్ చేసుకుంటాను. అయినా ఒప్పుకోపోతే? రే ఫస్ట్ నన్ను మాట్లాడినవరా, ఎందుకురా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతావు? చెప్పండి నందు గారు, ఏదో మాట్లాడాలన్నారు. అది మ్యాచెస్ చూస్తున్నప్పుడు తారక్ తెలియని విషయం ఏంటంటే మీరు నాకు ఆల్రెడీ తెలుసని. ముందే తెలుసా? ఎలా? అది మీరు దయచేసి ఇక్కడ పాజ్ చేయకండి. అసలే మన ఆడియన్స్ ఇప్పటికే చాలా కామెంట్లు పెడుతున్నారు లెంత్ పెంచమని. ఇక్కడ ఎపిసోడ్ ఆపేస్తే బాగోదు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను పెరిగిందంతా హైదరాబాదే అయినా ప్రతి సమ్మర్ ఇల్లందు వచ్చాను, అండ్ మనం కలిసాం కూడా. కలిసామా? అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావా అని ఆలోచించాను. ఆ రోజు ఆటోలో తార మిమ్మల్ని కలిసిందని నాకు మెసేజ్ చేసింది, అందుకే నేను మిమ్మల్ని కలవకుండా ఆగిపోయాను. ఆ రోజు నేను మీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. తార చెప్పేంతవరకు నాకు తెలీదు అది నందు అని మీకు చెప్పిందని. నందు గారు ప్లీజ్ అండి, నేను నా లైఫ్ చాలా నార్మల్గా సింపుల్గా బతకాలనుకుంటాను. ఎంత కాంప్లికేట్ అయింది చూడండి. అండ్ నేను తారా కనెక్ట్ అయ్యానండి. ఆ రోజు తను అడిగిన క్వశ్చన్స్కి నేను కన్విన్స్ అయ్యాను. నేను తనకే కనెక్ట్ అయ్యానండి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మీరు నన్ను కలవకుండా తారాని కలిశారు కాబట్టి తారా కనెక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదైతే తారా అడిగిన క్వశ్చన్స్ అంటున్నారో ఆ క్వశ్చన్స్ ఇంతకు ముందు పెళ్లి చూపుల్లో నేను అడిగినవే. అంటే మీరు తారాలో నా పర్సనాలిటీని చూశారు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి రమ్మన్నాను. మీ ఫాదర్ స్వామి అంకులే కదా? ఆయన కూడా డైరీలో రాసుకున్నారంట కదా మిమ్మల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని. ఏం ఆలోచిస్తున్నారండి? ఏం ఆలోచిస్తారండి? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయికి నేను ఇష్టమో లేదో తెలీదు. ఈ లోపు ఎవడో వచ్చి ఎవడో డైరీలో రాసుకున్నాడు నువ్వు పెళ్లి చేసుకోవాలంటున్నాడు. నేను ఈ సంబంధం వద్దంటే ఇంట్లో నాకు మెంటల్ టార్చర్ అండి. ఈ సంబంధం వద్దని ఇంట్లో చెప్పండి, కానీ ఎందుకు వద్దో అట్లీస్ట్ నాకు చెప్పండి. మీరు చెప్పండి, మీరు నా పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు మీరు చెప్పండి. సరే, నేనైతే ఏం చేస్తానో చెప్తాను. బై మిస్టేక్గా చెల్లిని కలిశాను కాబట్టి ఒకసారి అక్కకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. లెట్స్ సే అక్కకి కనెక్ట్ అవ్వలేకపోతే ఇంకా మీ ఇష్టం. ఇవన్నీ చెప్పడానికి ఈజీగానే ఉంటాయి, చెయ్యడం కూడా ఈజీ అండి. ఒకసారి మీరే ఆలోచించండి. హౌ కెన్ యూ సే అది తారానే అని? మీరు కలిసింది జస్ట్ 40 minutes కదా, అండ్ మ్యారేజ్ ఇస్ అబౌట్ నెక్స్ట్ 40 years.
ఒకసారి థింక్ అబౌట్ ఇట్. సరే, ఓకే అండి. నేను తారా మీద ఉన్న ఇష్టాన్ని ఒక 2 వీక్స్ పోస్ట్ పోన్ చేసుకుంటాను. ఈ 2 వీక్స్ మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఈ 2 వీక్స్ తర్వాత నా డెసిషన్ ఏదైనా మీరు దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఏమో నేను నో చెప్తానేమో. అండ్ మీ ఫాదర్ రాసిన డైరీ గురించి ఐ డోంట్ కేర్ ఎనీమోర్. ఓకే, ఈ డీల్ మీకు నాకు డీల్ ఓకే అండి. 2 వీక్స్ తర్వాత మీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే. ఓకే, see you tomorrow. See you from tomorrow. చెప్పవే. నువ్వు గొడవ పడానంటే ఒక విషయం చెప్తా. అది కామనే గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఎంత గొడవ పడాలో నేను డిసైడ్ అవుతా. సర్లే, ఈరోజు నేను ధీరజ్ని కలిసా. అవునా? ఎందుకు? తనే మొన్న కాల్ చేసి రమ్మన్నాడు. ఏమన్నాడు? నేను తారాని కంప్లీట్గా మర్చిపోవడానికి ట్రై చేస్తాను. స్వామి అంకుల్ డైరీలో రాసిన విషయం మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు స్వామి అంకుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. సో ఒక 2 వీక్స్ మనం కలిసి ట్రావెల్ అవుదామని అడిగాడే. నేను ఓకే అని చెప్పా. ఏ సూపరే, నైస్. మొత్తానికి నీ లైన్ క్లియర్ అయిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సరేనే, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాం మిగతా విషయాలు. సరేనే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నువ్వేమనుకుంటున్నావు మా నా గురించి? నేను చూసి జాలి పడాలో ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, నీకు కోపపడాలో నాకేం అర్థం కావట్లేదురా. జాలి దీనికి, కోపం దీనికి? ఆ స్వామి అంకుల్ డైరీలో రాసిన మ్యాటర్కి నువ్వు బలవుతున్నావు అని జాలిగా ఉంది మావా. మరి కోపం దేనికి మావా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా. నందుకు నో చెప్పి మీ పేరెంట్స్కి తారా గురించి చెప్తే అయిపోతుంది కదా. 2 వీక్స్ ట్రావెల్ చేసి డిసైడ్ చేస్తారంట. ఇదేమైనా ఫ్రీ ట్రైల్ అనుకున్నావా? రే, వెంటనే నువ్వు చెప్పాననుకో 100 క్వశ్చన్లు అడుగుతారు. అదే 2 వీక్స్ ట్రావెల్ చేసిన తర్వాత నువ్వు చెప్పాననుకో, ఈ 2 వీక్స్ మనోడు ఆ అమ్మాయితో ట్రావెల్ చేశాడు కాబట్టి ఏదో రీజన్ ఉందిలే అని కన్విన్స్ అవుతారు. నువ్వు చెప్పేది లాజిక్కే అనుకో, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పు మావా. ఇప్పుడు 2 వీక్స్ తర్వాత నువ్వు నందుకు ఓకే చెప్తావు, బాగానే ఉంది. మరి తారాకు నువ్వు నచ్చాలి కదా. ఏదోటి చేస్తాను రా, అది నా ప్రాబ్లం. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడన్నా కన్విన్స్ చేసుకుంటాను. మరి స్వామి అంకుల్ డైరీలో రాసిన విషయం? ఆయన నేనేం తప్పు పట్టను రా. ఆయన రాసిన విషయంలో నాకు మా నాన్న మీద ప్రేమ ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు నా ప్రేమ నాకు ఇంపార్టెంట్. కానీ స్వామి అంకుల్ పాపం చివరి కోరిక కదరా. నేను అదే చెప్తున్నాను రా. ఆయన చివరి కోరిక నేను పక్కాగా నెరవేరుస్తాను. అంటే అన్నీ మూసుకొని నందుని పెళ్లి చేసుకుంటావు అన్నమాట. రే పిచ్చోడా, స్వామి అంకుల్ డైరీలో ఏం రాశాడు చెప్పు? మా అమ్మాయిని సీతారాం వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని రాశారు. మరి తారా వాళ్ళ అన్నయ్య కూతురైనా స్వామి అంకుల్కి కూతురు వరుస అవుతుంది కదా. మనం ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తాం. వారిని ఇలా ఎలా ఆలోచించారా? దీనికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు మావా, చిన్న లాజిక్. అయినా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది ఒకటే ప్రాజెక్ట్ నందు. యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. చెప్పు. ఈ ఐడియాతో నువ్వు నందుని పెళ్లి చేసుకోక్కర్లేదు, తారాతో లైఫ్ కంటిన్యూ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్ లాపి మ్యాటర్ చెప్పు. నందు నేను కలవడానికి వస్తుంది కదా. తారా ఎలాగైతే తన పేరు నందు అని నీతో చెప్పిందో, నువ్వు కూడా నీ పేరు ధీరజ్ అని చెప్పావని చెప్పు. యాక్చువల్ ధీరజ్ నేనని చెప్పు. నేను నందు హ్యాపీగా ఉండొచ్చురా, ఏమంటావు? అవునా మావా? చెప్పు తీసుకొస్తే. వద్దులే మావా,
రేయ్ నా నందురా. నందు వస్తుంది అంటున్నా. హాయ్ నందు. హాయ్, మీరు? మైసెల్ఫ్ శాండీ, ధీరజ్ వాళ్ళ మేనేజర్. ఓ మీరేనా? నైస్ టు మీట్ యూ. బ్రేక్ఫాస్ట్ చేశారా? నీకెందుకు మావా అంత ఇంట్రెస్ట్? మేము ఏదో ఒకటి చూసుకుంటాంలే కానీ నువ్వు బయలుదేరు. ఓకే ఓకే, సీ యూ. సో ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, ఇష్టమైన వాళ్ళందరూ ధీరు అని పిలుస్తారు. ఓ అవునా, ధీరు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నందు. ఓ, మీకు నా గురించి ఏమన్నా తెలుసుకోవాలని ఉందా? నథింగ్ మచ్. అంటే మీకు ఈ మ్యారేజ్ ఎందుకు అండ్ మీకు ఏమన్నా పాస్ట్లో లవ్ స్టోరీస్ ఉన్నా చెప్పొచ్చు, పర్లేదు. అయితే ఫస్ట్ నా లవ్ స్టోరీ చెప్తాను. ఓ, అయితే మీకు పాస్ట్ ఉంది. నేను ఇంటర్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. మాకు పెద్దగా పరిచయాలేం లేవు, బట్ తనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా వెళ్ళి ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేసే అంత పరిచయం లేదు, ఎప్పుడు మేము అంతగా మాట్లాడుకోలేదు. తను అలా దూరంగా చూస్తూ ఇష్టపడ్డాను అండ్ అట్లనే లవ్ చేశాను. బట్ తను దూరం అయిపోతాడని ఎప్పుడు అనుకోలేదు. పోయాడా? చిచి కాదు, తను వేరే అమ్మాయిని లవ్ చేశాడు అండ్ ఆ అమ్మాయి నా ఫ్రెండే. సో కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని, బట్ నా ఫ్రెండ్కి తనంటే ఇష్టం లేదు, సో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఫైనల్గా మీ ఫ్రెండ్ తన లవ్ యాక్సెప్ట్ చేసింది అనమాట? లేదు, నా ఫ్రెండ్తో వర్కౌట్ అవ్వట్లేదని తను వేరే అమ్మాయిని ట్రై చేశాడు అండ్ ఆ అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసింది. వెయిట్ 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 ఏంటి? ఫస్ట్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. సరే ఎలాగో వర్కౌట్ అవ్వలేదని నేను ఇంకొక అమ్మాయిని చూసుకున్నాను. ఆ అమ్మాయి నాకు పడింది. ఈ గ్యాప్లో ఫస్ట్ అమ్మాయి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 2 టైమింగ్ చేశాను. ఫస్ట్లో బాగానే ఉండేది, దాని తర్వాత దోలు తీరిపోయింది. ఇది నా లవ్ స్టోరీ కదా? నీ స్టోరీలో నేను ఎప్పటి నుంచో ఉన్నా, కానీ నీకే నేనున్నాననే తెలీదు. కాదు, ఇంటర్ నుంచి నేను ఇష్టమైతే తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చాయి కదా. నాకు రిక్వెస్ట్ పెట్టి నాతో మాట్లాడాలని ఒక్కసారైనా అనిపించలేదా మీకు? అనిపించింది, కానీ నువ్వు నా ముందు 2 అమ్మాయిల్ని లవ్ చేసావు. నేను హైదరాబాద్ వచ్చేసాక నువ్వెవరితో లవ్లో ఉన్నావో ఏంటో ఏమో నాకేం తెలీదు. అందుకే నేను అప్రోచ్ అవ్వాలనుకోలేదు. ఏ మామా, నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళడం కాదురా, భూషణ్ మెయిల్ చేశాడు. భూషణా? భూషణ్ ఎవరు? భూషణ్ అంటే మా సీనియర్ మేనేజర్. నీ ల్యాప్టాప్ పోయిందన్న విషయం వాళ్ళకి లాస్ట్ వీకే తెలుసంట్రా. స్టేటస్ అంటే మెయిల్ పెట్టారు. అరే, నీ ల్యాప్టాప్ పోయిందన్న విషయం నాకు తెలిసిన వాళ్ళకి తెలిస్తే 2 జాబులు రిస్క్లో ఉంటాయిరా. ల్యాప్టాప్ ఏంటి, ఏమైందండి? నా బొంగు ఏందండి? సారీ. అదే అండి, లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చేప్పుడు ఒక ఆటో ఎక్కాను. ఆ ఆటోలోనే ఆఫీస్ ల్యాప్టాప్, బ్యాగ్, మొబైల్ అన్నీ పోయాయి. ఆ ఆటోని వెతుకుతున్నాం కానీ దొరకట్లేదు. ఆడు. ఇప్పుడు ఏం చేయనురా? మేనేజర్ నువ్వా నేనారా? నన్ను అడుగుతావేంటి? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అనరా. ల్యాప్టాప్ పోయినప్పుడు నీ మేనేజర్గా బిహేవ్ చేసుంటే ఏమైందో నీకే బాగా తెలుసు. సరే, ఒక పని చేద్దాం. మొన్నవాడు అదే ఏరియాలో దొరికాడు కదా, అక్కడికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేద్దాం. నందుగారు, మనం ఇప్పుడు కలవడం కుదరదు, మనం మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సండి పదరా. నేను వస్తాను. మీరెందుకండి? ఇది మా ప్రాబ్లము, మేము కూర్చొని ఏదోలా సార్ట్ చేసుకుంటాం. 2 వీక్స్ కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కదా. కలిసి ట్రావెల్ చేయడం అంటే మీతో హ్యాపీగా కూర్చొని మాట్లాడడం మాత్రమేనా? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సపోర్ట్గా ఉండడం కూడా. అన్న, మీరు మన పునుగులు ఏ క్లాస్ ఉంటాయని చెప్పారు కదా, నిజంగానే అదిరిపోయింది. బ్యాగ్ అక్కడరా. ఏ బ్యాగు? అన్న, పునుగులు తింటారా? ఇదిగో అన్న, బాయ్.
సార్ మేడం ఎలా ఉన్నారు? ఏమేడవరా? అదే సార్ మీరు ఆ రోజు కలవడానికి వెళ్ళారు కదా. రే ఈరోజు ఆ షెడ్ దగ్గర తీసుకెళ్ళి ఆటో చూపించకపోతే నీకు బాగోదు చెప్తున్నా. సార్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తా, జాగ్రత్తగానండి. నేను అస్సలు తీసుకెళ్ళి ఏం పీక్కుంటారు పీక్కుంటారు. రే ఆగరా. నీ వల్ల నా సగం జీవితం రోడ్డు మీదకి వచ్చేసిందిరా. నా బ్యాగ్ ఎక్కడ? సార్ వదలండి సార్, నేనేం దొంగను కాదు. రేయ్ పదరా, షెడ్లో ఆటో ఉందన్నావు కదా, బ్యాగ్ తెచ్చుకుందాం పదా. వెళ్ళండి, అక్కడ ఆటో ఉండదు షెడ్ ఉండదు. వెళ్తాడండి వెళ్తాడు. రే ఆటో ఎక్కడ ఉందిరా? సార్ మొన్న చెప్పా కదా సార్, నా ఆటో ఫినాన్స్ లో ఉందని. ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకేమో బేరాలు లేవు. డబ్బులు కట్టడానికి డబ్బులు లేకపోతే ఫినాన్స్ వచ్చి ఆటో తీసుకెళ్ళిపోయాడు. నన్నేం చేయమంటారు? ఫినాన్స్ ఏంట్రా? రే ఈ ముక్క ఆ రోజే చెప్తే మా సావిత మేము చచ్చేవాళ్ళం కదా. సార్ నా దగ్గర కట్టడానికి డబ్బులు లేవు సార్, అందుకే నా వైఫ్ని ఊరు పంపించేశారు. నేను ఇక్కడ అప్పు కోసం తిరుగుతున్నా. ఏ ఫినాన్స్ వాళ్ళరా? వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా ఉందా? వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందాం. సార్ మీరు అసలు చదువుకున్న వాళ్ళైనా సార్? సార్ నేను అప్పు కట్టాలి, అప్పు తీసుకున్నాడు ఎప్పుడు ఫోన్ చేయడు, అప్పు ఇచ్చినోడు ఫోన్ చేస్తాడు. లోన్స్ లో ఫస్ట్ రూల్ అది. ఆ మాత్రం చెయ్యాల్సిన పెంటంతా చేసి మళ్ళీ లోన్స్ లో అంటావేంట్రా? అసలు ఎంత కట్టాలరా ఫినాన్స్ వాడికి? వడ్డీ అసలు అటు ఇటు తిప్పి అన్ని కలిపితే 1,20,000 కట్టాలి సార్. ఆ బ్యాగ్ లో ఉన్న ఫోన్ 1,00,000, ల్యాప్టాప్ 1,50,000. పదరా పోలీస్ స్టేషన్ సార్ 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 ప్లీజ్ సార్, పోలీస్ స్టేషన్ మాత్రం వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, వదిలేస్తా అనుకున్నారా? ప్లీజ్ సార్. అన్నా ఇదిగో 1,20,000కి చెక్. ఈ చెక్ తీసుకెళ్లి ఫినాన్స్ వాళ్ళకి ఇచ్చి నీ ఆటో రిలీజ్ చేసుకుని తన బ్యాగ్ తనకిచ్చే. నందు నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ధీరు ఇది మనీ కాదు, మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. అయినా ఇప్పుడు ఇతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి సీన్ చేసేంత చెడ్డవాడివి కాదు నువ్వు. ఇది మన మంచికే. అది కాదు నందు, నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? సరే ఆ రోజు నువ్వు నన్ను కలవడానికి వచ్చేటప్పుడే కదా అతను ఆటో ఎక్కింది. అంటే నా వల్లే ఆటో ఎక్కావు కాబట్టి ఇంకేం ఆలోచించు. నందు అన్నా నువ్వు ఈ చెక్ తీసుకెళ్లి రేపు ఆఫ్టర్నూన్ కల్లా నీ ఆటో రిలీజ్ చేసుకుని తన బ్యాగ్ తనకిచ్చే. మేడం చాలా థ్యాంక్స్ మేడం. నేను ఖచ్చితంగా మీ డబ్బులు మీకు తిరిగి చేస్తాను మేడం. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను ఒక్క హెల్ప్ అడగండి, నాకు వీలైనంత సాయం నేను చేస్తాను మేడం. అదేం వద్దులే అన్నా, నువ్వు హ్యాపీగా ఉండు చాలు. లేదు మేడం, మీరు చేసింది డబ్బు సాయం మాత్రమే కాదు, ధైర్యం కూడా. ఇప్పుడు నేను ధైర్యంగా నా భార్య పిల్లల్ని హైదరాబాద్ తీసుకురావచ్చు, ధైర్యంగా నేను మళ్ళీ ఆటో నడుపుకోవచ్చు, ధైర్యంగా మళ్ళీ నేను నా బతకొచ్చు. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. ఇప్పుడే వెళ్ళి చెక్ ఇచ్చేసి ఆటో తీసుకుని సార్కి బ్యాగ్ ఇచ్చేస్తాను మేడం. ఓకే సార్ మీరేమనుకోనంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. ఆ రోజు మీతో పాటు ఒక మేడం వచ్చారు కదా. అవును. ఆ మేడం కంటే మీ పక్కన ఈ మేడమే చాలా బాగున్నారు సార్. నిజం సార్. సార్ నేను చెప్తున్నానని ఏమనుకోకండి సార్, ఒకసారి ఆలోచించండి. తెలియని మనిషి కోసం ఎంత చేసిందంటే ఇంక తెలిసిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తుందో మీరే ఆలోచించండి సార్. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను సార్. వస్తాను మేడం. రేయ్ నేను వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని వస్తాను. రోజు సన్ రైజ్ని చూస్తే నీకేమనిపిస్తుంది ధీరు? ఏమనిపిస్తుంది? అసలు ఈ టైంకి రోజు మనం లేస్తా కదా, ముసుగుదాన్ని హాయిగా పడుకొని ఉంటాం. ఈ రోజు ఏదో అదృష్టం బాగుండి నీతో ఇలా వచ్చాం. ప్రతి సన్ రైజ్ నాకు సన్ చేసే ఒక ప్రామిస్లా ఉంటుంది. ప్రామిస్సా? ఏంటది? ఇదిగో నేను మళ్ళీ వచ్చాను చూడు, అనదర్ డే యెట్ టు చేజ్ యువర్ హ్యాపీనెస్ అని. కానీ ఇప్పుడు నేను నా హ్యాపీనెస్ని టేస్ట్ చేసే అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నా హ్యాపీనెస్ నా పక్కనే ఉంది కాబట్టి.
ఏంటి ఆగిపోయావు? నువ్వు రోజు ఇలానే జాగింగ్ చేస్తావా? బాడీ ఫిట్గా ఉంటేనే కదా మైండ్ ఫిట్గా ఉండేది. నువ్వు కూడా ట్రై చేయి, బాగుంటుంది. ఈ జిమ్ములు ఇవన్నీ చాలా ట్రై చేశాను కానీ కాన్ఫిడెన్స్ రాదు. లావుగా ఉంటాం కదా, ఇన్సెక్యూరిటీ అంతే. అసలు బాడీని చూసి లవ్ చేసే వాళ్ళు శవాలను ఎందుకు లవ్ చేయరు? అవి కూడా బాడీయే కదా. ఒక మనిషిని ప్రేమించాల్సింది మనసుని చూసి, బాడీని చూసి కాదు. పదా వెళ్ళు. తా అమ్మా, ఈ 2 వారాలు చచ్చిపోయేలా ఉన్నా. ఏంటి మామా, ఎలా నడుస్తుంది ఫ్రీ ట్రయల్? రే, దెర్ ఇస్ నో ఫ్రీ ట్రయల్ రా. నేను ఫిక్స్ అయిపోయాను. గుడ్ డిసిషన్ మామా. తారా అంటే ఓకే అని మీ ఇంట్లో ఎప్పుడు చెప్తున్నావు మరి? అవన మ్యారీ నందురా. నందు ఏంట్రా, ఇది ఎప్పుడు జరిగింది? రే, ఈ 2 వీక్స్ ట్రావెల్లో నాకు మంచి క్లారిటీ వచ్చిందిరా. ఆ రోజు తారా అలా ఆటోలో మాట్లాడిన మాటలన్నీ నందు వేరా. నందు ఇస్ అ వైబ్ రా. ఓకేరా, అన్నీ బాగానే చెప్తున్నావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఓకే చెప్పావంటే దెర్ ఈస్ నో టర్నింగ్ బ్యాక్. ఇది మ్యారేజ్, గుర్తుపెట్టుకో. రే శాండీ, నీకు ఒక విషయం చెప్తా చూడు. తారా ఎన్నిసార్లు చెప్పిందిరా తనకు అసలు నా మీద ఇంట్రెస్ట్ లేదని. తారా ఈజ్ అ బ్యూటిఫుల్ మెమరీ రా నా లైఫ్లో, అంతే. తను ఎన్నిసార్లు చెప్పిందిరా మనం ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం అని. పైగా ఇప్పుడు ఫ్యామిలీ. శాండీ, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోరా. ఎప్పుడు మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను చాలా లక్కీరా. రేపే అమ్మ వాళ్ళకి చెప్పేస్తారా నందు ఓకే అని. తారా, అంతా అయిపోయింది. రేపు ధీరజ్ వాళ్ళ ఇంట్లో నందు ఓకే అని చెప్పేస్తాడంట. చెప్పనివ్వండి, నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశా. చెప్పనియండి. ధీరజ్ అంటే నీకు ఇష్టమని నాకు చెప్పావు, మరి వాడికి చెప్పొద్దంటావేంటి? నాకు అదే అర్థం కావట్లేదు శాండీ గారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏ మ్యాచింగ్ ఏమన్నా గోల్డ్ తీసుకొని రావచ్చు కదనే, ఎందుకు ఇట్లా మొత్తం రోల్ గోల్డ్ తీసుకొని వచ్చినావు? ఎంగేజ్మెంటే కదా, ఇట్స్ ఓకే, వదిలేసేయి. సరే, ధీరజ్ వాళ్ళు వచ్చారా, కనుక్కున్నావా? సార్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు. అయినా 3 hours టైం ఉంది కదా. ఏమైంది, డల్గా ఉన్నావు? నేను డల్గా ఉంటే ఏంటి, హ్యాపీగా ఉంటే ఏంటి? అయినా నీకు ఇష్టమైన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా. నువ్వే కదనే అక్క బావ నాకు ఓకే, నువ్వే డిసైడ్ చేయాలి అన్నావు. ఇప్పుడు ఇదేంటి? ధీరజ్ వచ్చి నీకు అడిగాడా 2 weeks ట్రావెల్ చేయమని? హా, చెప్పా కదా, తనే అడిగాడు ట్రావెల్ అవుదామని. అవునా, నిజంగా అన్నాడా? శాండీతో మాట్లాడావా? నేను ఎవరితో మాట్లాడితే ఏంటి, ఇదే నిజం. తారా, నిజమేంటంటే ఇంకాసేపట్లో ధీరజ్కి నాకు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఇది నిజం. ఎలా, ఇలా మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? నేనేం మోసం చేయలేదు, ఇదంతా తన మంచికే. ధీరజ్ నేను మ్యానిపులేట్ చేసావని తనకు తెలుసా? అయ్యో తారా, బావా అని పిలవాలి, అలా పేరు పెట్టి పిలవకూడదు. అయినా నువ్వే కదా నేను హ్యాపీగా ఉంటే చాలు అన్నావు. ధీరజ్ని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా. నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటా? ధీరజ్ నన్ను ఇష్టపడ్డాడు, నిన్ను కాదు. నువ్వే మధ్యలోకి వచ్చావు. నన్ను కలవడానికి వచ్చినప్పుడే కదా నువ్వు తన్ని కలిసింది. అయినా ఇప్పుడు ఎందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మొన్న నువ్వే అన్నావు కదా నాకు ధీరజ్ అంటే ఇష్టం లేదు, బాడీ వెళ్ళి అద్దంలో చూసుకో, అది దాన్ని కామెంట్స్ చేసావు కదా.
ఇప్పుడు ఎందుకు నీకు కోపం వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇలా బద్దలాడి మోసం చేసి ధీరజ్ని పెళ్లి చేసుకుంటావా? అయినా నాకు అర్థం కాదు, ఈ 2 వీక్స్ నువ్వు ఏం చెప్పావే ధీరజ్కి? నీకు ఓకే చెప్పాడు? సింపుల్ తారా, ధీరజ్ నీలో ఇష్టపడ్డ నన్ను తనకి పరిచయం చేశా. అండ్ నువ్వు ఒక లవ్ స్టోరీ చెప్పావు కదా, అది యూజ్ చేశా. ఎందుకే? అసలు నీకోసమే కదా ధీరజ్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఇలా మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? అసలు నాకు ఒకటి చెప్పు, నీకు ధీరజ్ అంటే ఇష్టం ఉన్నాడా లేడా? అసలు ఈ మొత్తం టాపిక్ లో ధీరజ్ నాకు ఒక సైడ్ క్యారెక్టర్ మాత్రమే. నీకు ధీరజ్ నచ్చాడు కదా, నాకది నచ్చలేదు. నేనేం చేశానే? నటించక్ తారా. ధీరజ్ అంటే అసలు ధీరజ్ టాపిక్ వస్తే చాలు నీ కళ్ళిలా మెరిసిపోతాయి. నేను అంత అర్థం చేసుకోలేను అనుకున్నావా? కదా తెలుసు కదా నీకు, మళ్ళీ ఎందుకు మధ్యలో వచ్చావు? పొద్దున్నే పిలిచారు, మర్యాద లేవు, టిఫిన్ లేవు. డైరీలో రాసావా లేదా మా అమ్మాయిని సీతారాం వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని? తారా తారా ఎందుకే? అవును నేనే రాశాను. ఇప్పుడేంటి? అదే ఎందుకు అని అడుగుతున్నాను. మోసం చేసి ఎలా పెళ్లి చేసుకుంటావు? ఎందుకంటే నాకు నువ్వు మీ అన్నయ్య ఫ్యామిలీ ఎవ్వరొద్దు. మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారని ప్రశాంతంగా బతకాలనుంది. ఏం మాట్లాడుతున్నావే? మేము ఎప్పుడు అలా ఆలోచించలేదు. నీకెప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారా? రోడ్డు మీద కుక్కకి బిస్కెట్లు వేసేటప్పుడు ఒక జాలి చూపిస్తారే, నాకు అదే జాలి చూపించారు. మా డాడీ లేడు, ఓకే, మా అమ్మ ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, నన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. లైఫ్ లాంగ్ మీరు నా మీద చూపించిన జాలి మాత్రమే, ప్రేమ కాదు. అయ్యో పాపం నందుకు ఇది చేద్దాం, నందుకు అది చేద్దాం అంట. నందు మేము ఎప్పుడు అలా ఆలోచించలేదే. అయినా మీ నాన్న మా నాన్న వేరు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదే? నేను బొటిక్ పెడతా అంటే మీ అమ్మ ఏమనింది? మనకు బిజినెస్ అచ్చువాటు రాదు, మీ నాన్న చూడలేదా అంది. నా వెనక ఒకటి పడుతున్నాడని మీ అన్నయ్యకి చెప్తే ఏమన్నాడు? నువ్వు కూడా మాట్లాడు, నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. నాకు పెళ్ళైతుందంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నాకంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ దొరుకుతుందని. అది కూడా నువ్వు వెళ్ళి చెడగొట్టావు. అవునే, నేను అబద్ధాలు ఆడాను. అయితే ఏంటి? 100 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేసుకోమన్నారు. నాకు ఇది జస్ట్ పెళ్లి కాదు, నాకంటూ ఒక కొత్త జీవితం క్రియేట్ అవుతుంది. నన్నుగా ప్రేమించి ఒక మనిషి దొరుకుతాడు. మీలా జాలి చూపించే వాళ్ళు కాదు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో నాకు ధీరజ్ ఒక బెటర్ ఆప్షన్ అనిపించాడు. అండ్ గుర్తుపెట్టుకోతారా, నేను ధీరజ్ ని సెలెక్ట్ చేసుకుంది తన మీదున్న లవ్ అండ్ రెస్పెక్ట్ తో మాత్రమే కాదు, మీ మీదున్న కోపం వల్ల. ఇప్పుడు అక్కడ అందరి ముందెళ్ళి సీన్ చేయకుండా నీకెప్పుడు నా మీద ప్రేమ ఉన్నట్లు షో చేస్తావు కదా, అలా షో చేయి. ఎంగేజ్మెంట్ పెళ్లి అయ్యేంతవరకు, ఓకేనా? అండ్ నీకెవడో ఒకడు దొరుకుతాడేమో, అది ధీరజ్ మాత్రం కాదు. అంటే అక్క చెల్లి ఆడిన ఆటలో మావాడు అట్టుపండా? అది బాబు, ఈ ఇయర్ మే తర్వాత నీకు రాజయోగం ఉంది. నా జీవితంలో ఒక రాణి వస్తుందంటే ఆటోమేటిక్గా రాజయోగం ఉన్నట్టే కదండి. ఇదే, ఈ నోటి దురుసు తగ్గించుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడుతున్నారు? లీవ్ అప్లై చేసుకోవాలి, అసలే మాది చాలా పెద్ద కంపెనీ. పెడతా, మంచి తారాబలం చూసి నీ పెళ్లికి ముహూర్తం పెడతా. తారా ఎందుకండి బాబు, మొన్నే గోవు మీద కొట్టేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక్క వస్తుంటే తారా ఏమో ధీరు అంటే ఇష్టం అంటది, వీడేమో నందు ఈజ్ అ వైబ్రా అంటాడు. కర్మ. అబ్బా ఏం జరుగుతున్నావురా? రేసండి, ధీరు ఎక్కడరా? ఆనందానికి పైన ఆహ్లాదానికి కింద నలిగిపోతున్నాడు బాబాయ్. అరే నీకు విషయం చెప్పాలరా, నువ్వు ధీరు ఫ్రెండ్ కాబట్టి నువ్వే వాడికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి. అదేంటో బాబాయ్, అందరూ వాడి విషయాలు నాకు చెప్తారు, వాడికి చెప్పరు. అందరూ నన్ను వాడుకుంటున్నారు. ఇట్స్ ఓకే, నేను చెప్పేది వినహే. తారా ధీరుని ఇష్టపడుతుందిరా. అయితే ఏంట్రా? ఓహో, ఇప్పుడు నేను షాక్ అవ్వాలి కదా? అవును బాబాయ్, మీకెలా తెలుసు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను రా. ఎవరిద్దరు? తారా ధీరునా? కాదురా. కొంపతీసి నందు ధీరునా? కాదే, తారా నందు. తారా నందుతో ధీరు అంటే ఇష్టమని చెప్పింది. ఇష్టం కాదురా, వీడి కోసం 2 అమ్మాయిలు కొట్టుకొస్తారని నేను ఏ రోజు అనుకోలేదు. నువ్వే కాదు, నేను వాడే అనుకోలేదు. రే, సిచ్యువేషన్లో డెప్త్ అర్థం చేసుకోరా. ఇంతకి తారా అంటే ధీరుకి ఇష్టమేనా? అవునా? ఇదెప్పుడు? ఒకప్పుడు. మరి ఇప్పుడు చెప్పడు. ఏం చెప్పడు? నిజం చెప్పడు. ఎవరికి? ఎవరికైనా. రే శాండీ, నేను చంపేస్తాను చెప్తున్నాను. ఎంగేజ్మెంట్ రోజు ఎందుకులే బాబాయ్, రేపు పెట్టుకుందాం. ఇంతకీ ఎలా చంపేద్దాం ప్లాన్ వేసావు? రే, ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్లో ఎర్రలో మాట్లాడుతున్నావేరా, ఏమైందిరా నీకు? 2 అమ్మాయిలు వాడి గురించి గొడవ పడుతున్నారంటే ఈ కాలం అమ్మాయి మీద నాకు డౌట్ వచ్చేస్తుంది బాబాయ్.
అరే నా గురించే గొడవ పడలేదు ఎవరు ఇప్పటిదాకా. వాడు యావరేజ్ కొంటాడు, అలా ఎలా? ఇక్కడ మ్యాటర్ అది కాదు. తారా ధీరుని ఇష్టపడుతుందని ధీరు తెలుసా? తెలీదు, తెలుసుకోవాలని లేదు. సరే నేనుగా వాడికి ఈ మ్యాటర్ చెప్తే అసలు బాగోదు. నువ్వే వాడికి వెళ్ళి చెప్పు. ఏమని? తారా నేను ఇష్టపడుతుందని. నన్నా? నిన్ను కాదురా, వాణ్ణి. నేను ఎందుకు చెప్పాలి? ఇందులో నీ స్వార్థం కూడా ఉంది నాన్న. సపోజ్ ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందే అనుకో, అక్కనెవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు? ఆలోచించు, కానీ ఆవేశపడదు. రే ఏం చేస్తున్నావు? నేను పంతులు గారు కూర్చొని లూడో ఆడుకుంటున్నామావా? లూడోనా? తెలియట్లేదా? సీరియస్ డిస్కషన్లో ఉన్నా. నమస్తే అండి సార్. మావాడి జాతకం కూడా ఒకసారి చూసి చెప్పండి సార్. అస్సలు బాగోదు అనుకోండి. ఏం పేరు బాబు? శాండీ. శాండీ ఏంటి శాండీ? ఇసుక ముక్కునే వాళ్ళలాగా. అసలు పేరేంటి? సందీపా? శాండీలే అండి. అంత గొప్ప మహర్షి పేరు పెట్టుకొని శాండీ అంటావే? నా జాతకానికి ఇప్పుడు వచ్చిన తొందర ఏం లేదు కానీ రే పదా. ఇప్పుడే వస్తాను సార్. ఏంట్రా రే, నీ క్వశ్చన్ చెప్పాలరా. ఏంటి? తారా. రే తార గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే ఏంటి ఇప్పుడు తారాన్ని మనసులో పెట్టుకుని నందుని అలా చేసుకుంటావని పాత సినిమా డైలాగులు కొడతావా? రే నేను చెప్పేది వినరా. చెప్పు. తారాకు నువ్వంటే ఇష్టం. ఇష్టమా? అంటే తారాకు ఫస్ట్ నుంచి నువ్వంటే ఇష్టమే, కానీ తను ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది నందు వల్ల. ఓహో, అంటే ఏంటి ఇప్పుడు ఆపండ్రా 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 అని పెళ్ళాపేసి ఓ ప్రియా ప్రియా అని తారా దగ్గరికి వెళ్ళి తారా తారా ఐ వాంట్ టు హోల్డ్ యువర్ చీరా అని కొంగు పట్టుకొని తిరగాల లైఫ్ లాంగ్. అంటే ఈ గ్యాప్ లో నువ్వు నందు రే నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? రే ఆపరా సోదినాయలా. నందు అంటే నీకు ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. ఎలాగైనా పెళ్ళాపి ఎంటర్టైన్ అవుదాం అనుకుంటున్నావా? అయ్యేం కుదరవు. రేయ్ నీకు క్వశ్చన్ చెప్తా, వింటావా? ఇంత సొల్లు చెప్పి మళ్ళీ ఒక విషయం అంటే ఏంట్రా? చెప్పు. నందుకు తెలియకుండా, నందు చూడకుండా నువ్వు ఒకసారి వెళ్ళి తారానగలు, నీకే క్లారిటీ వస్తుంది. అబ్బా అంటే ఏంటి? ఇప్పుడు నేను రూమ్ లోపలికి వెళ్ళగానే నువ్వు బయట నుంచి డోర్ వేసి అందరినీ పిలిచి లోపల ధీరు తారా అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేద్దామని, అంతేగా? సారీరా, నాకు ఇంతకన్నా గట్టిగా ఎలా కన్వే చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారి తారాని కలువురా. ఓకే మావా. ఈ టైంలో అవడం చూసాడంటే ముసుగుకుండానే కొడతాడు. హాయ్ తారా. నమస్కార్. ఏమన్నా కావాలా? ఫ్యాన్ స్పీడ్ పెంచవా? కంగ్రాట్స్ బావా, మొత్తానికి మీ ఇద్దరికి సెట్ అయిందిగా. నువ్వు సెట్ అవ్వలేదుగా. ఎలా జరిగింది 2 వీక్స్? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నో, ఆల్ గుడ్. ఏమన్నా అడగాలా? అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి, బొంగులో ఉన్నాయి, చాలా బాగున్నాయి. డెకరేషన్ ఇంకేం అవ్వలేదు కదా? ఆహా అవి కాదు, కోకోనట్ వాటర్ ఇడ్లీ అవి ఇచ్చారు కదా, అన్నీ బాగున్నాయి, సూపర్. థ్యాంక్స్. ఎవడన్నా చలో వెళ్ళిపోరా. ఓకే బాయ్. ధీరు, ఇది ఈరోజు నన్ను కన్ఫర్మ్ కొట్టించేలా ఉంది. చెప్పు. నువ్వు అడగాల్సినవి ఏం లేవేమో, నేను అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. చెప్తారా? పర్లేదు. నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడ్డావా? ఒక్కసారేనా? ఆ విషయం నాకంటే నీకే ఎక్కువ తెలుస్తారా. ఎన్నిసార్లు చెప్పాను నువ్వు అంటే ఇష్టమని. నువ్వే నేనంటే అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పావు. పైగా కామెంట్లు వేసావు ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకోమని. కోపం వచ్చింది, బట్ నీ మీద ఇష్టం తగ్గలేదు. నీకు స్వామి బాబే గుర్తున్నాడా? అంత క్లారిటీ ఏం లేదు, ఏదో అలా అలా గుర్తున్నాడు. ఆయన అంటే నీకు చాలా ఇష్టమైన రెస్పెక్ట్ కదా? రెస్ట్ ఇన్ పీస్. అవును. కానీ నువ్వు నందుతో 2 వీక్స్ ట్రావెల్ చేద్దామని అడిగే ముందు నాతో ఒక్కసారి మాట్లాడాలనిపించలేదా? అనిపించింది. ఏంటి? నేను నందుని అడిగానా? నందునే కదా నన్ను అడిగింది ట్రావెల్ చేయమని. నువ్వే అన్నావంట కదా, తార మీద నాకేం ఫీలింగ్స్ లేవు, 2 వీక్స్ మనం ఇద్దరం ట్రావెల్ చేద్దామని. నేనా? బై మిస్టేక్గా చెల్లిని కలిసాను కాబట్టి ఒకసారి అక్కకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను తారా మీద ఉన్న ఇష్టాన్ని ఒక 2 వీక్స్ పోస్ట్ పోన్ చేసుకుంటాను. ఈ 2 వీక్స్ మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఈ 2 వీక్స్ తర్వాత నా డెసిషన్ ఏదైనా మీరు దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఏమో నేను నో చెప్తానేమో. అండ్ మీ ఫాదర్ రాసిన డైరీ గురించి ఐ డోంట్ కేర్ ఎనీమోర్. ఓకే? ఈ డీల్ మీకు నాకు డీల్ ఓకే అండి. 2 వీక్స్ తర్వాత మీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే. నేను తారాని కంప్లీట్గా మర్చిపోవడానికి ట్రై చేస్తాను. స్వామి అంకుల్ డైరీలో రాసిన విషయం మాకు చాలా ఇంపార్టెంట్, అండ్ నాకు స్వామి అంకుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. సో
వీక్స్ మనం కలిసి ట్రావెల్ అవుదామని అడిగాడే, నేను ఓకే అని చెప్పా. తారా నేనలా చెప్పలేదు తారా. నేను 2 వీక్స్ అడిగింది కూడా నందుకు నో చెప్దామని. కానీ కానీ నచ్చిందా? బాగా మాట్లాడింది కదా. నీకు తారా కనిపించింది కదా నందులో. తారా నందునే చెప్పింది నాకు, నువ్వు చెప్పిన మాటలన్నీ నందువే అని. ఓ అలా ప్లాన్ చేసిందా? బానే ప్లాన్ చేసింది. ఏయ్ ఏయ్ నందు నందు నిజం చెప్పు, నందు ఇక్కడే ఎక్కడో బెడ్ కింద ఉంది కదా, మీరందరూ కలిసి ప్రాంక్ ప్లాన్ చేస్తున్నారు నా మీద. నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలుసా? అసలు ఎప్పుడైనా నా కళ్ళలో చూసి మాట్లాడావా? ప్రతిదీ చెప్పాలా ఊరికే నువ్వంటే నాకు ఇష్టమని? అరే ఏం మాట్లాడకుండా అర్థం చేసుకోవాలంటే నేమన్నా దేవుణ్ణా? అయినా ఒక అమ్మాయితో వర్కౌట్ కాకపోతే ఇమీడియట్ గా ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు. ఇప్పుడు అంతే, ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావు, ఆ అమ్మాయిని అర్థం చేసుకోకుండా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్. అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఒక అమ్మాయి నాతో నవ్వుతూ మాట్లాడిందంటే పడిపోయింది అనుకోవాలా? నువ్వు నన్ను ఎన్ని తిట్టావు? తిడితే పడిపోయావు అనుకోవాలా? అయినా నేనంటే ఇష్టం అంటే నాకు చెప్పాలి, నా ఫ్రెండ్కి కాదు. ఫస్ట్ ఏదైనా మ్యాటర్ ఉంటే కరెక్ట్ గా కన్వే చేయడం నేర్చుకో. నువ్వు నీ కళ్ళు చూసి నవ్వు చూసి అర్థం చేసుకోవాలంటే నా వల్లే కాదు, ఏ మగాడి వల్ల కాదు. తారా నేనంటే నీకు ఇంకా ఇష్టమా? చెప్పాలా? ఇదే ఈ ఇండైరెక్ట్ డైలాగులే చెప్పొద్దంది. అవును, నువ్వంటే నాకు ఇష్టమే. ఇప్పుడేంటి పెళ్ళాపేస్తావా? చూడు నేనేం చేస్తానో చూడు. అయిపోయారు అందరూ, ఇల్లి పెళ్లి పెటాకులు చేస్తా ఈరోజు. ఒక యోధుడు సినిమాలో డాక్టర్ శ్రీహరిలా రెచ్చిపోతే ఈరోజు అయిపోయారు నా చేతిలో. బాబాయ్ లోపల ఏం చేస్తున్నావురా? అది తారా. సిగ్గుందరా నీకు? ఇంకో 2 గంటలు ఎంగేజ్మెంట్ పెట్టుకుని మళ్ళీ తారా అంటావు? ఇట్స్ కాంప్లికేటెడ్ బాబాయ్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అబ్బా ఇంగ్లీషు నటించకు, బాబాయ్కి ముందే తెలుసు మ్యాటర్. ఏం మ్యాటర్? తారా ఇంకా నేను ఇష్టపడుతుందని. రేయ్ నాకే ఇందాక చెప్పావు కదరా, బాబాయ్కి ఇప్పుడు చెప్పావు. నేను చెప్పలేదురా. వాడేం చెప్పలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేనే విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? ధీరజ్ నాకు ఒక సైడ్ క్యారెక్టర్ మాత్రమే. ఈ మొత్తం ప్రాసెస్ లో నాకు ధీరజ్ ఒక బెటర్ ఆప్షన్ అనిపించాడు. అండ్ గుర్తుపెట్టుకోతారా, నేను ధీరజ్ ని సెలెక్ట్ చేసుకుంది తన మీద ఉన్న లవ్ అండ్ రెస్పెక్ట్ తో మాత్రమే కాదు, మీ మీదున్న కోపం వల్ల. అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? కాదు. ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్ బాబాయ్, లేకపోతే నా గురించి ఇద్దరు లేడీస్ కొట్టుకోవడం ఏంటి? అది సరేరా, ఎక్కడికి పోరాట సింహంలో బయలుదేరావు? నందుతో మాట్లాడాను. ఏం మాట్లాడతావురా? నందు ఈజ్ ఎ వైబ్ అన్నో. వైబ్రేషన్ ఎక్కువ షాక్ కొట్టక ముందు పోయి ఏదో ఒకటి మాట్లాడతాను బాబాయ్. నన్ను ఎందుకు మోసం చేసావని అడిగేసి కడిగేస్తాను ఈరోజు. అమ్మ నాన్నకి ఫోన్ చేసావా? వాళ్ళని రావద్దని చెప్పు, ఈ లోపు నేను ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఇంత ధైర్యంగా వీని ఎప్పుడు చూడలేదురా. అంత భయంగా కూడా నేను ఎప్పుడు చూడలేదు బాబాయ్. ముందు కొట్టాల్సింది నిన్నురా. నన్నా? తారాకి ధీరు అంటే ఇష్టం తెలిసినప్పుడు ముందే వాడికి ఎందుకు చెప్పలేదు? అంటే నందుని ఎలా పడాలో చెప్తానని చెప్పింది. నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది నీ కెరీర్ మీద. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్కో వైఫ్కో గోల్డ్ కూడా కొనివ్వలేవు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2-3 ఏళ్ళలో పాచి పని చేసుకుని బతికేయాలి. నీ దరిద్రం నాకు అర్థమైంది, ఆలోచించుకో. ధీరు, మావయ్య వాళ్ళు వచ్చారా? అబ్బా అప్పుడే మావయ్య? అదేలే, సారీ. నువ్వు ఆ సారీలు సేవ్ చేసుకో, ఈరోజు ఇంకో 30 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఏమైంది ధీరు? నువ్వు ఫస్ట్ ఏమై చేసేవాళ్ళ సంబంధంలాగా ఏమైంది ధీరు అని అడక్కు, చిరాక్గా ఉంది. నేను నీతో ట్రావెల్ అవుతా అని చెప్పానా 2 వీక్స్? నువ్వే కదా అడిగింది. తారాన్ని మర్చిపోతా అని నేను చెప్పానా? నీకెవరు చెప్పారు? నాకు చెప్పడం ఏంటి, నాకు తప్ప అందరికీ తెలుసు. సరే, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడం ఏంటి? సరే, తారా తారా ఎగిరావు కదా, 2 వీక్స్ తర్వాత నందు అని ఫిక్స్ అయ్యావు. నువ్వు స్టేబుల్గా ఉన్నావు అసలు? అది కాదు, అర్థం చేసుకోవడం ఏంటో చెప్పు. తీరు, నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫ్యామిలీ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలని ఉండే. నేను, నా హస్బెండ్, అంతే. నా ప్రపంచంలో ఇంకెవ్వరు వద్దు. నువ్వు తారా నేను మోసం చేసా అంటున్నారు. మీ ఎవరికి కనిపించట్లేదా నేను చేసిన దానిలో నీ మీద ఎంత ప్రేమ ఉందో అని? ఆపు, ప్రేమ ఉండొచ్చు కానీ ఇది శాడిజం. నువ్వే అంటావు కదా ఇన్స్టెంట్గా ఇది బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ 40 yearsకి ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం? నేను తారా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, తను నాకు ఇచ్చి చేయమని. ఒకవేళ అదే జరిగితే యుల్ హ్యావ్ టు వాక్ ఓవర్ మై డెడ్ బాడీ, చెప్తున్నా.
ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నువ్వే నా హ్యాపీనెస్, నువ్వే నా లవ్ అని నేను నీకు చెప్పా. తారా నీకు ఏ రోజైనా చెప్పిందా? లేదు, చెప్పలేదు. అయినా అదే కావాలంటావేంటి? నందు, నేను ఇలా ఫోర్స్డ్గా ఏదో స్కీమ్లో ఉండటం రిలేషన్లో ఉండలేను. సరే, ఇదంతా కాదు. తారా నీకు ఏ రోజైనా ఐ లవ్ యూ అని చెప్పిందా? లేదు. ఇంకా నువ్వే అర్థం చేసుకో. రేయ్, ఏం మాట్లాడేవరా? తారా నీకు ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పిందా అని అడిగింది. చెప్పలేదని చెప్పాను. చెప్పలేదా? లేదురా. మరి ఈ అమ్మాయిని ఎందుకు మోసం చేసిందో అడిగేవా? ఆ అమ్మాయిని చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఈ విషయం అనవసరం మనకి. ఓ పని చేయండి, ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొట్టేయండి. ఎవడో చేసిన ఇడ్లీలు ఇక్కడ చండాలంగా ఉన్నాయి. అస్సలు బాలేదు, ఆయిల్ ఎక్కువైంది చూడండి. బాబాయ్, ఇడ్లీలో ఆయిల్ ఉండదు. మీకు ఆయిల్ కావాలా, పెళ్లి క్యాన్సిల్ కావడం కావాలా? ఎవడ్రా పామాయిల్తో ఇడ్లీలు చేసింది ఇక్కడ? ఎవడ్రా చేసింది? బావగారు ఏమైంది? ఇడ్లీలు చండాలంగా ఉన్నాయి చూడండి, ఆయిల్ ఎలా వస్తుందో. ఇడ్లీలే బాగా పెట్టలేనప్పుడు రేపు మా అబ్బాయిని ఎలా చూసుకుంటారు? అందుకే పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, క్యాన్సిల్. అది ఆయిల్ కాదండి, నెయ్యి అయి ఉంటుంది. అంటే ఆయిల్ కి నెయ్యికి తేడా తెలియని ఫ్యామిలీ అనుకుంటున్నావా మాది? క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. పోదాం పద బాబాయ్. ఏంటి సాండి గొడవ? ఏం లేదు నందు, ఇడ్లీలో కొంచెం ఆయిల్ ఎక్కువైంది. పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏంట్రా ప్లేట్ అలా మార్చేసావు? అంటే నా నందు కదా బాబాయ్. ఓహో, మనకు టైం ఎక్కువ లేదు. ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ చేయాలో దాని మీద ఫోకస్ పెట్టు. డెకరేషన్ చేసిన పూలు హనీ లేదు, పెళ్లి క్యాన్సిల్. లడ్డూలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి. ఆ లడ్డూలో షుగర్ ఉంది బాబాయ్. లడ్డూలో షుగర్ ఉందా? ఓ డయాబెటిక్ పేషెంట్ లడ్డూలో షుగర్ పెట్టి చంపేశారా? పెళ్లి క్యాన్సిల్. సార్, మా వాడికి సిగరెట్, బీడి, మందు అన్ని అలవాట్లు ఉన్నాయి సార్. వెరీ బ్యాడ్ ఫెలో. పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. ఏం బాబు ఏదో అన్నావు? హలో అన్నా, ఎక్కడున్నావు? బాబు హలో, ఎవరిక్కడ? ఇడ్లీలో ఆయిల్ ఎక్కువైందని పెళ్లి క్యాన్సిల్ అంటున్నారంట. నేనే. కంచి కెఫే ఇడ్లీ తిను. నాకొద్దు. పట్టుకో. విజయవాడ త్రిబుల్ ఇడ్లీ. దీన్ని వద్దన్నామంటే నీ జీవితమే వేస్ట్. పుల్లారెడ్డి స్వీట్స్, షుగర్లెస్, తీయగా ఉంటుంది, తిను. అరే ఏంట్రా ఇది? రీ ఈడోడు పిలిచాడు రా. రేయ్, ఎందుకు వచ్చారో నువ్వు? సార్, నందు మేడంకి ఏదో ప్రాబ్లం అంట, తెలుసుగా. నందు మేడంకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నేను ఇక్కడ ఉంటా. ఒరే ఆపరేట్ నాయాలా, ఈ సీన్కు నీకు సంబంధం లేదు, పెళ్లికి నుంచి. సార్, చూడడానికి పెద్ద మనిషిలో ఉన్నారు, పెళ్ళి అవ్వడానికి ఎవరో ట్రై చేస్తున్నారంట. అరే, మీ ఓడికి మా మేడం కంటే ఇంకా గొప్ప మనిషి దొరుకుతారా? రే, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదురా. అరే సాఫ్ట్వేర్ ఫెలో, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదురా. అర్థమైందనుకో మీ మనసు మీరే మార్చుకుంటారు. చూస్తారా? పదండి. కాకా, అక్కడ చూస్తున్నారుగా, ఐకియా, గచ్చిబౌలి, కొండాపూర్, ఆఫీస్ పేట్, హైటెక్ సిటీ, అన్ని ఆటో యూనియన్ లీడర్లు ఇక్కడే ఉన్నారు. మా గురించి తెలుసు కదా. ఇక్కడ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, తర్వాత మీ ఇష్టం, అంతా వాళ్ళే చూసుకుంటారు. కాకా, సరే సరే, నేను పిలుస్తానులే. ఉంటాను సార్, ఉంటాను. నేను ఆటో వాడిని. ఈడేంటి బాబాయ్ ఇలా తగులుకున్నాడు మనల్ని? రేయ్, నువ్వు అర్జెంట్ ఇక్కడి నుంచి పారిపోరా. ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పారిపోతే మనోడు బ్యాడ్ అయిపోతాడు బాబాయ్. ఇప్పుడు పేరారా ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. అమ్మోళ్ళు వచ్చారా? నేనే రావద్దని చెప్పాను రా. సూపర్. అమ్మ వాళ్ళు రాలేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్. నందు, అన్నయ్య వాళ్ళు రావడం కుదరడం లేదంట. దగ్గరలో మంచి ముహూర్తం చూసి ఒకటేసారి పెళ్లి పెట్టేసుకుందాం. వేరే ముహూర్తం ఏం వద్దులే మావయ్య. మీరు కూడా ధీరుకి ఫాదర్ లాంటి వారే కదా, మీరుంటే చాలు. ధీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు.
పదండి, ముహూర్తానికి టైం అవుతుంది. నాయనా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి. రింగ్స్ ఎక్స్చేంజా? అంటే మనకేవో ఉంటాయి కదండి, తాంబూలాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం అలా. అది కాదు నాయన, ల్యాండ్ లైన్ ఉంది కదా అని అక్కడే ఆగిపోయామా. స్మార్ట్ ఫోన్కి అప్గ్రేడ్ కాలేదు, ఇది అంతే. కానీ ఏంటండి ఈ రింగ్ సైజ్ ఎంత? 25. 25వా? నా 22 అండి. ఇది పెట్టుకుంటే అందరి ముందు పరువు బాగోదు. మానేద్దాం, వద్దు. పర్లేదు, దారం చుట్టి అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ రింగ్ పెట్టు. ఐ లవ్ యూ బావా. బావా అని పిలవాలి, అలా పేరు పెట్టి పిలవకూడదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? తారా నీకు ఏ రోజైనా ఐ లవ్ యూ అని చెప్పిందా? రే శాండీ, ఏమైనా మంచి పాటలు పెట్టరా. కష్టం మావా, నెట్ లేదు. వెయిట్, నా ఫోన్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసా, అవి కనెక్ట్ చేస్తా. పెట్టు. ఏరా మొన్న వచ్చిన సంబంధం ఏం చేయమంటావు? రే ఇక్కడ నేను నందుని సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. సెట్ అయితే రే ఏంట్రా ఇది? ఓ అదే, నెట్ లేదు కదా మావా, ఫోన్లో లోకల్ ఆడియో ఫైల్స్ ప్లే అవుతున్నాయి. ఓహో, ధీరు చెప్తారా? తారా ఏంటి తారా? నేను ధీరు అని పిలుస్తున్నా కదా, ఏదైనా నిక్ నేమ్ పెట్టచ్చు కదా. అబ్బో తప్పదా? పోనీ నువ్వు తారు అని బిలురా, సరిపోతుంది. ఏంటి తారువా? రే శాండీ, నువ్వు పక్క కాపరా. ఇక్కడ వాష్రూమ్స్ ఏమి లేవు కదరా. రే ఆపరా, మమ్మల్ని కాస్త ప్రైవేట్గా వదిలేసి నువ్వు ఆ పక్కకు పో. మారిపోయావురా, మారిపోయావు. ఏం చేస్తాం? నేను నందుకు రిక్వెస్ట్ పెట్టారా, యాక్సెప్ట్ చేస్తుంది, మేము మాట్లాడుకుంటాం. ఏడ్చావులే. నిక్ నేమ్ అంటే ముద్దు పేరు, అది కూడా తెలీదా? పేరే ముద్దుగా ఉన్నప్పుడు మళ్ళీ ముద్దు పేరు ఎందుకు? బాగా చెప్పావు. ముద్దు పేరు అంటే 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 ఐ మీన్ ఏదైనా సాంగ్ ప్లే చేయొచ్చుగా, ఫీల్ కోసం బాగుంటుంది. 1 సెకండ్. ఇందాక ఎక్కడ ఆపాను? ముద్దు. ఎగ్జాక్ట్లీ. బాగానే రొమాంటిక్ ఉండడానికి ట్రై చేస్తున్నావు. అంటే నాకు రాని పనే, బట్ ఏదో అలా ట్రై చేస్తున్నా. అసలు నందుకు ఎలా ఓకే చెప్పావు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నందులో కూడా నేను నిన్నే వెతికాను, అందుకే తనకు ఓకే చెప్పాను. తారా నాకు ఓకే చెప్తుందో లేదో తెలియదు, నువ్వేంటి మధ్యలో? నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఇష్టమని. ఇష్టమే, కానీ ఇప్పుడు నాకు తారా అంటే ఇష్టం. అయినా 4 ఏళ్ళ తర్వాత వచ్చి సడన్ గా నేను అంటే ఇష్టం అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నీతో రిలేషన్ తర్వాత నేను ఇద్దరితో రిలేషన్ లో ఉన్నా, అప్పుడే రియలైజ్ అయ్యా నేను నీ దగ్గర ఉన్నంత ఒరిజినల్ గా అండ్ హ్యాపీగా ఇంకెవరి దగ్గర లేను అని. సరే, ఇప్పుడు నాకు తారా ఓకే చెప్తుందో లేదో నాకు తెలియదు. ఇఫ్ వర్కౌట్ అవ్వలేదంటే అప్పుడు చూద్దాం. ఐ స్టిల్ లవ్ యూ ధీరజ్. లవ్ యూ టు. బాయ్. What the hell is this, Dheeraj? తారా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తారా ప్లీజ్, తారా ప్లీజ్, తారా 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 ప్లీజ్ వెయిట్.